us we have worked as missionaries with YWAM. YWAM తో మిషనరీస్ గా ఇద్దరు కలిసి పని చేసి ఉన్నారు. YWAM అంటే ఎంతమందికి తెలుసు? చాలా మంది they don't know much about YWAM. So but you can explain it to them. Yeah. It's YWAM means youth with a mission. YWAM ఏంటంటే ఎక్కువగా యవ్వనస్తులతో పనిచేస్తాం. నేను యాక్చువల్గా YWAM అమెరికాలో అటెండ్ అయ్యాను. నిజంగా అద్భుతమైన సేవ యవ్వనస్తుల మధ్యలో జరుగుతూ ఉంటుంది. వాళ్ళు తలాంతులను బట్టి ఆ తలాంతుని వారు ఎంకరేజ్ చేస్తూ ఆ తలాంతుల ద్వారా సాక్ష్యం ఇచ్చేలాగా వారు ప్రోత్సహిస్తూ ఉంటారు YWAM వాళ్ళు. And so let's do this song and then we'll carry on further. Okay. పాట పాడుకుందాం. This is better. Oh. Check. ఎంతమందికి పాట అర్థమైంది? చేతులెత్తండి. క్యా దే సక్తా హూ క్యా లా సక్తా హూ, ఏమి తేగలుగుతాను ఏమి ఇవ్వగలుగుతాను నీకు కృతజ్ఞతలు తప్ప. నిజంగా ఎంత అద్భుతమైన మాట. మన దేవునికి ఆయన చేసిన మేలును బట్టి కృతజ్ఞతలు తప్ప మనం ఏమేమి మనము ఇవ్వలేము. అన్ని గొప్ప మేలులు దేవుడు చేశాడు కాబట్టి దివారాత్రులు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే మన బాధ్యత.
Okay. On its own? Yes, thank you. You can reduce the volume a little bit, please. Well, you can reduce the volume some more, please. Yeah, testing one. Yeah, thank you. Some of you might know my story and some of you might not know. మరి నా స్టోరీని అంటే నా మందికి తెలియకపోవచ్చు. And I don't know what you are going through in your personal life. మరి మీ వ్యక్తిగత జీవితంలో మీరు ఏం అనుభవిస్తున్నారో నాకైతే తెలియదు. But this morning I'm going to speak on faith. మరి ఈ ఉదయ కాలంలో నేను విశ్వాసం మీద మాట్లాడబోతున్నాను. And in very simple language, faith means believing without seeing. మరి చాలా సింపుల్ గా చెప్పడం ఏంటంటే విశ్వాసం అనగా చూడకుండా నమ్మటము ఏ విశ్వాసము. And the more educated we are, the less faith we have. మరి ఎక్కువ తెలివి పెరిగిపోయినా, ఎక్కువ జ్ఞానం పెరిగిపోయినా, ఎక్కువ చదువులు ఎక్కువైపోయినా కూడా మరి విశ్వాసం తగ్గిపోతూ ఉంటది. You see, the faith of an ordinary farmer is far greater than an intellectual doctor. ఒక వ్యవసాయుడికి ఉన్న విశ్వాసము డాక్టర్కి ఉన్న విశ్వాసము కన్నా గొప్పది. And the reason is the options that a farmer has is very little compared to the options of a doctor. మరి ఎందుకనగా మరి ఈ వ్యవసాయం చేసే రైతుకున్న ఆప్షన్స్ అనగా అవకాశాలు చాలా తక్కువ. డాక్టర్ కి అవకాశాలు ఆప్షన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ వ్యత్యాసము వారి మధ్యలో ఉన్నది. You know, my entire journey and my success is completely ingrained in faith. మరి నా యొక్క ప్రయాణము, నా యొక్క సక్సెస్ విశ్వాసములోని మరి ఇంగ్రెయిన్ అయి ఉన్నది. And when people try to find out how I could achieve this task in my life, they cannot understand if there is no faith. మరి నేను ఏ విధంగా ఇంతగా నేను సాధించగలిగాను అని అర్థం చేసుకోలేకపోతే వారికి నిజంగా విశ్వాసం లేకపోవడం వల్లనే వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. Because many times they want answers from any other thing other than faith. మరి అన్నిటి నుండి వారికి మరి సమాధానం కావాలి కానీ విశ్వాసంలో నుండి సమాధానం వారు వెతుక్కోవటం లేదు. Because it's so simple that it becomes difficult to understand for an intellectual. మరి జ్ఞానవంతుడికి సింపుల్ వాటిని చాలా కాంప్లికేటెడ్ అయిపోతుంది అర్థం చేసుకోవడానికి. So faith in very simple language means believing without seeing. మరి విశ్వాసం అనగా చూడని దానిని ఉన్నట్టుగా చూడటమే విశ్వాసము. And in the rational world, it is for them seeing is believing. మరి ఈ యొక్క లోకంలోని వాళ్ళ దృష్టి ఎలా ఉంటుందంటే చూసినదే వారు నమ్ముతారు. Without seeing they say how can I believe? మరి చూడకుండా నేను ఎలా నమ్మను అని ప్రశ్నిస్తూ ఉంటారు. And our faith in God is embedded in believing without seeing. మరి మన విశ్వాసము దేవుని యందు చూడకుండా నమ్మటమై ఉన్నది. And when you are able to believe without seeing, then you are able to see. మరి నువ్వు చూడకుండా నమ్మటము నువ్వు చేయగలిగితే నువ్వు నిజంగా చూడగలుగుతావు. And we work among young people. మరి భార్య భర్తలు మేము ఇద్దరము ఎక్కువ యవ్వనస్తుల మధ్యలో మేము పనిచేస్తూ And one of the biggest challenges they have is until and unless I see God, I will not believe. మరి బ్రదర్ సిస్టర్ ఎదుర్కొన్న చాలా ఛాలెంజ్ ఏమిటంటే చాలా మంది ఏమంటారంటే నేను దేవుడిని చూస్తే గానీ నేను దేవుడిని నమ్మలేను. And I want to talk about the life of a beggar. మరి నేను ఈ సమయంలో మార్కు సువార్తలో నుండి ఒక మరి ముష్టివాడు గురించి నేను మాట్లాడబోతున్నాను. He's a blind beggar. మరి వాడు ముష్టివాడే కాదు గుడ్డివాడు కూడా అయి ఉన్నాడు. So wonder how can such an intellectual city like Hyderabad learn lessons from a blind beggar? మరి ఇంత గొప్ప సిటీ, ఐటీ ప్రాముఖ్యత కలిగిన సిటీ, ఇంత ఇంటెలెక్చువల్ సిటీ ఒక గుడ్డివాడైన ఒక ముష్టివాడి నుంచి ఏమి నేర్చుకోగలుగుతాదో చూద్దాము. As long as we have a heart to learn, we can learn. మనం నేర్చుకోవాలని ఆసక్తి కలిగిన హృదయం ఉంటే మనం నిజంగా నేర్చుకోగలుగుతాం. We should be able to learn from any situation, from any person. మరి ఏ పరిస్థితుల్లో నుండైనా ఏ వ్యక్తి ద్వారా అయినా మనం నేర్చుకోవడానికి సిద్ధముగా ఉండాలి. So if you have your Bibles, please turn your Bibles to Mark chapter 10 verse 46 to 52. మరి మీ దగ్గర బైబిల్ ఉన్న ఎడల ఉంటుంది ఖచ్చితంగా. మరి మార్కు chapter 10 verse 46 to 10వ అధ్యాయము 46 to 52. 46వ వచనం నుండి 52వ వచనం వరకు ధ్యానించుకుందాం. And
someone wants to read it in Telugu? No problem. Yeah, it's okay. తెలుగులో ఎవరైనా Can someone read it in చదువు? Telugu? Okay. Yes. Shall I bring the microphone? For chapter 10 of Mark, 46 to 52. మార్కు 10వ అధ్యాయము 46 నుండి 52 వచనముల వరకు చదువుకుందాము. వారు ఎరుకో పట్టణమునకు వచ్చి ఆయన తన శిష్యులతోనూ భోజన సమూహములతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుండగా తీమై కుమారుడు బర్తిమయ్య అను గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చునెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టాను. ఊరకుండుమని అనేకులు వారిని గద్దించింది, కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరీ ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా, వారు ఆ గుడ్డి వారిని పిలిచి, ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చెను. యేసు నేను నీకు చేయవచ్చున్నావని వారిని అడగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగ చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపొంది వెళ్ళెను. So you see here, there's a blind man and his name is Bartimaeus. మరి ఇక్కడ చూసిన ఎడల ఒక గుడ్డివాడు, వాని పేరు బార్తిమస్ అని ఉన్నది. Now, going back to the root, it's always good to know the meaning of the person's name. మరి మనము ఆ వ్యక్తి పేరుకి అర్థం ఏమిటో తెలుసుకోవటం చాలా ముఖ్యమైనది. Now, how many of you know the meaning of your name? మరి మీ పేరుకి అర్థం ఎంతమందికి తెలుసున్నది? Okay, some of you don't know the meaning. Some of you don't know your meaning. మరి కొంతమందికి మీ పేరుకి అర్థం ఏంటో తెలియకపోవచ్చు. Please go and check what does your name mean. మరి మీ పేరుకి అర్థం ఏమై ఉన్నదో ఈ రోజు ఇంటికి వెళ్ళి తెలుసుకోండి. How many of you know why you were named the name that you have? మరి ఎంతమందికి తెలుసు ఎందుకు ఇప్పుడు మీకున్న పేరు, ఆ పేరు ఎందుకు మీకు పెట్టడం జరిగింది? 1, 2, 3. Please go and check with your parents why they named you the name that you have. వెళ్ళి ఇంటికి వెళ్ళి మీ తల్లిని మీ తండ్రిని అడగండి ఎందుకు ఈ పేరు నాకు పెట్టారని. Because it's interesting. ఎందుకంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం. See, my wife and myself, we work for a cafe. We work as waiters at a cafe called Chai 360. మరి బెన్నీ గారు వాళ్ళ మిస్సెస్ బెంగళూరులోని ఒక క్యాఫే, అంటే కాఫీ డే లాంటిది ఒక క్యాఫే, చాయ్ 360, అది జాన్ 360 లా ఉంటది. చాయ్ 360 లో వెయిటర్స్ గా పని చేస్తున్నారు. And we have 10 staffs. మరి మా దగ్గర 10 మంది పని చేసేవారు ఉన్నారు. And recently one girl joined as staff from Nagaland. మరి నాగాలాండ్ నుండి మరి కొత్తగా ఒక అమ్మాయి మా యొక్క చాయ్ 360 లోని చేరడం జరిగింది. As we were having a conversation, suddenly the question came. Her name is Ajam. So we said, what does your name mean? మరి మేము మాట్లాడుచుండగా మరి ఆమె పేరు చెప్పినప్పుడు నీ పేరు ఏంటంటే అజాన్ అన్నప్పుడు దానికి అర్థం ఏమిటి అని వారు అడగటం జరిగింది. She said the meaning of my name means rejection. మరి నా పేరుకి అర్థం ఏమిటంటే తృణీకరింపబడటము, రిజెక్షన్. We were all shocked. మేము అందరము షాక్ అయిపోయాము ఆ మాట We విని. never expected that answer. ఆ యొక్క జవాబు ఆ విధముగా వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. Because a time like this, I can't think of anyone having a negative name. మరి ఇలాంటి కాలంలో, ఇలాంటి సమయంలో అంత నెగటివ్ పేరుతో ఎవరైనా ఉంటారని నేను నమ్మలేకపోతున్నాను. So that prompted us in asking, why were you named with the name rejection? మరి ఆ మాట విన్నప్పుడు మేము ప్రేరేపించబడ్డాం అడగటానికి, ఎందుకు ఆ రిజెక్షన్, ఆ యొక్క పేరు తృణీకరింపబడటం అనే పేరు నీకు ఎందుకు ఇవ్వబడ్డదని మేము కొంచెం క్యూరియస్ గా ఉన్నాము. So she said, when her mother gave birth to her, the father had left the mother. మరి ఆ పిల్ల పుట్టినప్పుడు అంట ఆ తండ్రి తల్లిని కుమార్తెని విడిచిపెట్టి వెళ్ళిపోయారు కాబట్టి ఆ కుమార్తెకి ఆ పేరు పెట్టడం జరిగింది. So the mother was in so much of pain and she felt so rejected. She looked at the child and said, I have been rejected, and so I call my child rejection. మరి ఆ యొక్క పరిస్థితిలోని తండ్రి ఎప్పుడైతే భార్యని విడిచిపెట్టి వెళ్ళిపోయారో ఆ తల్లి నిజంగా కృంగిపోయి, నేను తృణీకరింపబడ్డాను నా భర్త చేత కాబట్టి, నా బిడ్డ కూడా తృణీకరింపబడ్డది కాబట్టి, ఐ ఫీల్ రిజెక్టెడ్ కాబట్టి నా కుమార్తె పేరు కూడా నేను ఆ విధంగా నేను పెడుతున్నాను. And over time when she grew up and she started to
grow up in life, one day she felt so rejected, she took a knife to kill herself. మరి క్రమక్రమంగా ఆ బిడ్డ ఎదుగుతున్నప్పుడు మరి ఆ బిడ్డ చాలా ఒక రకమైన మానసిక శోధనకు గురయ్యి ఒక రోజు కత్తి తీసుకొని తనని చంపుకోవాలనుకున్నది. And today God has transformed her life. మరి ఈ రోజు దేవుడు తన జీవితాన్ని మార్చి వేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. She's working among young boys and girls who feel rejected. మరి ఎవరైతే తన ప్రాణాలను తీసుకోవాలనుకున్నారో అదే ఒక బిడ్డ ఈ రోజు యవనస్తుల మధ్యలో ఎవరైతే తన ప్రాణాలు తీసుకోవాలనుకుంటున్నారో వారి మధ్యలో దేవుడి పరిచర్య చేస్తున్నారు. So it will be good for us to know what is the reason we were named with the name we have. మరి మన పేరు ఈ విధంగా ఎందుకు పెట్టబడి ఉందో తెలుసుకోవటం చాలా మంచిది. And then start living up to what is God's plan for your name. మరి దేవుడు మన పేరు బట్టి ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో మనము తెలుసుకోగలుగుతాము. So here is a man called Bartimaeus. మరి బార్తిమస్ అనే వ్యక్తి గురించి మనం ధ్యానించుకుందాం. Bartimaeus sounds very nice to us because we don't know the meaning of his name. వినడానికి పేరు చాలా బాగుంది కానీ ఆ పేరుకి అర్థం ఏమిటో మనకి తెలియదు. Bar means son. బార్ అనగా కుమారుడు. Timaeus means unclean. మరి టీవీఎస్ అంటే మరి అన్క్లీన్ ని తెలుగులో ఏమంటారు ఎవరైనా చెప్పగలరా? అపరిశుద్ధమైనది. So his meaning is son of unclean. మరి అపరిశుద్ధుడైన కుమారుడు అనగా ఆయన పేరు. Just imagine having a name unclean itself is enough to tarnish your image. మరి నీ యొక్క ఇమేజ్ ని ఇదిగో తీసివేయడానికి ఆ ఒక్క పేరు చాలు. నీవు అపరిశుద్ధుడు అని పేరు నీలో ఆ పేరులో ఉంటే ఆ జీవిత కాలం అంతా నీకు ఒక ముళ్ళుగానే మిగిలిపోతుంది. Imagine, say good morning unclean, how are you? గుడ్ మార్నింగ్ అపరిశుద్ధుడా అంటే వినటానికి ఎలా ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది. You look unclean. మరి నువ్వు చూడటానికి కూడా అన్క్లీన్ గా అంటే అపరిశుద్ధుడుగా ఉన్న అపరిశుద్ధుడా. So just that name itself is enough to put a black mark on your life. మరి ఒక రకమైన మచ్చ నీ జీవితంలోని ఆ పేరు పెట్టగలుగుతాది. And secondly he is blind. రెండో విషయము ఆయన గుడ్డివాడై ఉన్నాడు. So not a healthy situation on a body. కింద నుంచి పెట్టు. So secondly it is that he doesn't have a good physical body. మరి రెండో విషయం చూసినప్పుడు ఆకారము కూడా అందముగా లేదు. ఆకర్షితముగా ఆయన ఆకారము కూడా చూడటానికి ఆ విధముగా లేదు. So he has physical challenges. మరి ఆయనకి కొంత మరి ఛాలెంజెస్ తన శరీరంలో ఉన్నాయి ఆయనకి. Thirdly he is a beggar. మరి మూడో విషయం ఆయన ముష్టివాడై ఉన్నాడు. So not a glorified occupation. ఆయన చెప్పటానికి కూడా ఆయన చేసేది గొప్ప పని కూడా కాదు. అంటే మన సహజంగా ఎవరైనా అడిగినప్పుడు ఏం ఉద్యోగం చేస్తామంటే పలానా ఉద్యోగం గొప్పగా చెప్పుకుంటారు. అది కూడా చెప్పుకోవడానికి ఆ ముష్టివాడికి లేకుండా పోయింది. You see this man is a perfect example of what it means to be hopeless. మరి ఈ వ్యక్తిని చూస్తే నిరాశ అనేది దానికి అర్థం మనం తెలుసుకోగలుగుతాం. If anyone feels hopeless today, మీలో ఎవరైనా నిరాశగా ఉన్నారా? నిరాశగా మీరు బాధతో మీరు ఉన్నారా? ఈ యొక్క మాట మీకే. I can't imagine you comparing to Bartimaeus. మరి మీరు అతనితో కంపేర్ చేసుకోవటం నేను ఊహించలేకపోతున్నాను. You see, Andhra Pradesh is a place where people prefer titles and jobs that they can talk about. మరి ఆంధ్రప్రదేశ్ లోని చాలా మందికి ఏమిటంటే ఒక టైటిల్, పలానా టైటిల్ ఉంటే బాగుంటుంది, ఈ జాబ్ ఉంటే చెప్పుకోవటానికి వాళ్ళు చాలా ఫీల్ అవుతూ ఉంటారు. ఒక టైటిల్ గురించి కానీ ఒక జాబ్ గురించి కానీ చెప్పుకోవటానికి. Many times we are so concerned about what others think. మరి చాలా సార్లు ఇతరు వారు మన గురించి ఏమనుకుంటున్నారో ఆ విషయమే ఎక్కువగా మనం ఆలోచించి ఉంటాము. My family comes from Andhra Pradesh and so I know in and out of how things work. మరి ఆంధ్రప్రదేశ్ నుండి నా కుటుంబం చెంది ఉన్నది కాబట్టి ఇక్కడ ఎలా అన్ని పని చేస్తాయో నాకు బాగా తెలుసు. We live a very fake culture. మనం ఒక చాలా ఫేక్ ని సమ్ వర్డ్స్ ఐ కాంట్ సే. ఫేక్ ని ఏమంటాము? కాదు మా అయ్యగారు జాన్ గారు, అవాస్తవమైన ఒక జీవితాన్ని మనము జీవిస్తూ ఉంటాము. I am going to speak the truth black and white. మరి ఈ రోజు సత్యముని మీ ముందు బ్లాక్ అండ్ వైట్ గా నేను మీ ముందు పెట్టబోతున్నాను. You might not see me again, but it's okay. మళ్ళా మీరు నన్ను చూస్తారో తెలియదు కానీ పర్వాలేదు, అయినా నన్ను But చూడకపోయినా. I want to speak the truth. నేను ఈ రోజు సత్యం మాట్లాడటానికి మీ మధ్యలో వచ్చాను. Because many times
We are so concerned about what others think. చాలా మార్లు అవతల వాడు మన గురించి ఏం ఆలోచిస్తున్నాడు అని ఎక్కువ ఆలోచన మనం కలిగి ఉంటాం. I remember when I went to New Zealand to minister in a Telugu fellowship. మరి న్యూజిలాండ్ కి ఒక తెలుగు సంఘానికి నేను మినిస్టర్ చేయడానికి పరిచర్య చేయడానికి వెళ్ళినప్పుడు So they sent somebody to pick me up. మరి ఎవరినో నన్ను పికప్ చేసుకోవడానికి పంపించారు. As this person was driving me, ఆ పర్సన్ నన్ను వాహనంలో తీసుకెళ్తుండగా, and then I asked him, where do you work, brother? నువ్వు ఎక్కడ పని చేస్తావు అని ఆ వాహనం నడిపే ఆ వ్యక్తిని నేను ప్రశ్నించడం జరిగింది. So he said, I work in the oil and gas industry. నేను ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీలోని పని చేస్తానని చెప్పడం జరిగింది. So I said, oh, I did not know that New Zealand had oil and gas. అయ్యో, నాకు నిజంగా తెలియదు న్యూజిలాండ్ లో ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ ఉందని అన్నారు As బ్రదర్. I kept questioning and questioning and questioning, ఆయనని ప్రశ్నిస్తుండగా so this Telugu person answered. మరి ఈ యొక్క తెలుగు వ్యక్తి ఏమి జవాబు ఇచ్చాడో చూడండి. Finally it came down to he's working in the petrol station. మరి ఆయన చివరిగా ఏమన్నాడంటే, నేను పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాను అని. See, we struggle with dignity of labor. అంటే మనం నిజంగా మన ఉన్న స్థితి గురించి మాట్లాడుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటాం. It is very difficult for us to paint the real picture. మనం నిజంగా వాస్తవాలు చెప్పుకోవడానికి, వాస్తవాలు చూపించడానికి, తెలియపరచడానికి నిజంగా సిగ్గుపడుతూ ఉంటాం మనం. This is the problem in our culture. మరి మన కల్చర్ లో, మన యొక్క సంస్కృతిలోని ఇది చాలా ఒక రకమైన ఇష్యూ ఉన్నది, ప్రాబ్లం ఉన్నది. We dress beyond what we can afford. మనం ఏం చేస్తామంటే, 1000 రూపాయల షర్ట్ మనం కొనలేకపోయినా 1000 రూపాయల షర్ట్ కొను అంటే ఆయన చెప్పలేదు, నేను చెప్తున్నాను. But this is the problem. మరి ఇదే సమస్య అయి ఉన్నది. And here is a blind man. మరి ఇక్కడ ఒక గుడ్డివాడు ఉన్నాడు. There is nothing he can do other than know that he is in a real bad situation. మరి నేను ఇంకా ఏమీ చేయలేను, నా పరిస్థితి ఇదే, అంతకన్నా ఆయన చేయగలిగింది ఏదీ లేదు అని కలిగి ఉన్నాడు ఆ వ్యక్తి. See, the beauty of the Bible is it paints the real picture. మరి బైబిల్లోని నిజంగా గొప్ప విషయం ఏమిటంటే, వాస్తవాలని కళ్ళకు తగ్గట్టు అవి ప్రెజెంట్ చేస్తాయి. ఇట్ ప్రెజెంట్స్ ద రియల్ పిక్చర్. Remember, the first 5 books of the Bible was written by a murderer. మరి మొట్టమొదటి 5 గ్రంథములు, ఆది కాండము నుండి ద్వితీయోపదేశ కాండము మీరు చూసిన ఎడల హంతకుడి చేత రాయబడి ఉన్నది. So one of the young boys from another faith last week came and asked me, how come a murderer was chosen to write the first 5 holy books? మరి ఒక క్రైస్తవేతరుడు నా దగ్గరికి వచ్చి, బ్రదర్ బెన్నీ దగ్గరికి వచ్చి, ఒక హంతకుడు ఎలాగా ఈ విధమైన గ్రంథము రాయగలుగుతాడని ప్రశ్నించడం జరిగింది. He was from another faith. మరి అది I told you. He was from and he could not comprehend that God could choose a sinner to write the first 5 books. మరి దేవుడు ఒక పాపిష్టి వ్యక్తిని తన పరిశుద్ధ గ్రంథాన్ని రాయడానికి ఎంచుకుంటాడనే విషయము ఆయన గ్రహించలేకపోయి ఉన్నాడు. That was so beautiful that I could explain about how God could forgive us and restore our life. మరి ఆ ప్రశ్నకి నేను నిజంగా దేవుడు ఒక వ్యక్తిని ఏ విధంగా క్షమించగలుగుతాడో, ఏ విధంగా కరుణించగలుగుతాడో చెప్పుకునే అవకాశము ఆ ప్రశ్న ద్వారా నాకు కలిగింది. But you see that Bible writes the picture, paints the picture real. మరి బైబిల్లోని వాస్తవాలు ఎంత చక్కగా రాయబడి ఉన్నాయో చూడండి. We are called to living a real life. మనం అందరము వాస్తవికమైన జీవితాన్ని జీవించడానికి పిలువబడ్డాం, అబద్ధకమైన జీవితాన్ని జీవించటకు కాదు. And so this man calls on Jesus. మరి ఈ వ్యక్తి యేసుని పిలుస్తాడు. And when he's trying to call Jesus, everyone went and hushed him up and said, మరి ఆయన యేసు యేసు అని మొరపెడుచుండగా పక్కన వాళ్ళు వెళ్ళి, అరే నువ్వు అరవద్దు అని చెప్పడం జరిగింది. That shows that people did not believe that this man was worthy of a miracle. మరి ఈ వ్యక్తి నిజముగా అర్హుడు కాడు, దేవుని కృప పొందుకోవడానికి ఈ వ్యక్తి అర్హుడు కాదు, దేవుని యొక్క స్వస్థత పొందుకోవడానికి అర్హుడు కాదని పక్క వాళ్ళు నిర్ణయించారు. So nobody believed that this man was worthy of a change. మరి నిజంగా ఈయనకి ఒక మార్పు రావాలని ఆ చుట్టుపక్కల ఉన్నవారు కూడా నమ్మలేదు. వీడు మారినా ఒకటే, మారకపోయినా ఒకటే అని ఆలోచన కలిగి ఉన్నారు. So that is the background of this person. మరి ఈ యొక్క వ్యక్తి యొక్క మరి బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా ఉన్నది. And imagine Jesus uses this kind of a background person as an example. మరి ఇలాంటి ఒక వ్యక్తిని ఒక ఉదాహరణగా దేవుడు ఏ విధంగా తన పరిశుద్ధ గ్రంథంలోని ఉంచి ఉన్నాడో చూడండి. You see, today we use examples of people who have been successful. మరి ఈ రోజు చూసిన ఎడల జనరల్ గా మనం సక్సెస్ఫుల్ పీపుల్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాము. We want to share our stories only in the midst of our success, not in the midst of our pain. మరి మన జీవితంని కూడా సక్సెస్ లో ఉన్నప్పుడే మనం దాని గురించి ఎక్కువగా పంచుకోవాలనుకుంటాము. దుఃఖంలో గాని మనం దాన్ని పంచుకోవటం మనం ఇష్టపడము. You know,
When I look at my life, it is so similar to Bartimaeus. మరి నా జీవితం చూసిన ఎడల బార్తిమేయు జీవితానికి చాలా దగ్గరగా ఉన్నది. I was born with physical challenges. నేను కూడా ఒక రకమైన ఫిజికల్ ఛాలెంజ్ తోటి, అంటే ఒక రకమైన శారీరకమైన లోపంతో పుట్టాను నేను. I was born with asthma. నేను ఆస్తమాతో పుట్టాను. And from the age of 2 till the age of 16, I was on wrong medication. మరి 2వ సంవత్సరముల నుండి 2వ వయసు నుండి 16 సంవత్సరముల వరకు నేను మెడికేషన్స్, అంటే చాలా స్ట్రాంగ్ మెడికేషన్స్ మీద ఉన్నాను. And as a result of that, 60% of my lungs were damaged. మరి దాని వలన, ఆ మందుల వలన 60% నా ఊపిరితిత్తులు డ్యామేజ్ అయిపోయాయి. And my immune system broke down. మరి నా శరీరంలో ఉన్న నా ఇమ్యూన్ ఏదైతే ఉన్నదో, నన్ను బలపరిచే నా లోపల ఏదైతే ఉన్నదో అది బలహీన పడిపోయింది. And by 16, doctors gave me 6 months to live. మరి 16 సంవత్సరానికి డాక్టర్లు ఏమన్నారంటే 6 నెలల కన్నా ఎక్కువగా పైగా నువ్వు బ్రతకవు. So in health wise, I was in a very bad. మరి ఆరోగ్య విషయంలో నేను చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉన్నాను. In terms of my education, మరి నా యొక్క ఎడ్యుకేషన్ చదువు విషయంకి వచ్చేసరికి, now my father was an aerospace scientist. నా యొక్క తండ్రి, you are using such big words in Telugu, ఏరోస్పేస్ ఒక సైంటిస్ట్, అంటే ఏమంటారు తెలుగులో ఎవరైనా ప్లీజ్? వైమానిక. ఓకే, అందులోని ఆయన సైంటిస్ట్ గా పనిచేస్తున్నారు. So being the first born in the family, you know how the Andhra culture works. మరి జ్యేష్ఠ కుమారుడై ఉన్నప్పుడు మరి మన సంస్కృతి ఏ విధంగా ఆ కుమారుని చూస్తారో మీకు తెలుసు. They want the son to become like the father. మరి కుమారుడు తండ్రిలాగా అవ్వాలని చాలా మంది కుటుంబాలు కోరుకుంటారు. How can you medically prove that the first born son will have the same brains like the father? మరి మనం ఎలా ప్రూవ్ చేయగలుగుతాము? జ్యేష్ఠ కుమారుడికి తండ్రి లాంటి మెదడే ఉంటుందని మనం ఎలా రుజువు చేయగలుగుతాము? And yet we come up with this whole concept saying that you should become like your father. మరి ఈ యొక్క విచిత్రమైన కోరికలతో మనం వస్తాము, వీడు కూడా తండ్రి లాగా కావాలని. వాడి బ్రెయిన్ తండ్రి బ్రెయిన్ చాలా డిఫరెంట్ గా ఉంటది, వాడి ఆలోచన వీడి ఆలోచన డిఫరెంట్ గా ఉంటది. I was compared to become like my father. నేను నా తండ్రి లాగా కావాలని చాలా మంది నన్ను ఫోర్స్ చేయడం జరిగింది. That's a wrong comparison. మరి ఆ విధమైన కంపారిజన్ ఎప్పుడు ఉండకూడదు. Then my father came from a very remote village called Idupulpadu. ఇడుపులపాడు. ఓకే. మరి నా యొక్క తండ్రి చాలా మారుమూల గ్రామము ఇడుపులపాడు అనే గ్రామముకి చెందినవారు, నివాసులైన వారు. There is no bus stop also there. అక్కడ బస్ స్టాప్ కూడా లేదు. I don't know now if it is there or no, but at that time there was no bus stop. ఇప్పుడు ఉన్నదో లేదో తెలియదు కానీ మా కాలంలో బస్ స్టాప్ కూడా There was no electricity. ఎలక్ట్రిసిటీ లేదు. From a place like that, he ended up becoming a scientist. మరి అటువంటి స్థలం నుండి ఆయన ఒక సైంటిస్ట్ గా ఎదగగలిగాడు. Look at the comparison they bring. మరి ఆ కంపారిజన్ చూడండి, ఆయనకి నాకు తీసుకొస్తున్నారు. Now they say you have electricity, what are you doing? మరి నీకు ఎలక్ట్రిసిటీ ఉన్నది, నువ్వు ఏం చేస్తున్నావు? How can you bring such wrong comparisons? మరి అలాంటి రాంగ్ ఒక కంపారిజన్స్ ఎలా తీసుకురాగలుగుతావు? So I lived out of comparison. నేను నా జీవిత కాలం అంతా ఈ యొక్క కంపారిజన్ లోనే బ్రతికాను నేను. The problem with Telugu families is they compare with everybody on this earth. మరి మన తెలుగు కుటుంబాలకు వచ్చిన పెద్ద సమస్య ఏమిటంటే అవతల వాళ్ళలాగా అయిపోవాలని, అందరిలాగా అయిపోవాలని మనం కంపేర్ చేస్తూ ఉంటాం. Parents are so busy finding out information for comparison. మరి తల్లిదండ్రులు కూడా వెతుకుతూ ఉంటారు అన్నమాట. ఎక్కడ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందో, వీడు ఏం చేశాడు, వీడు ఎలా అయ్యాడు, నా కుమారుడు కూడా వాడిలాగా అయితే బాగుంటుందని కంపారిజన్స్ కోసము వెతుకుతూ ఉంటారు. Everyone from the street vendors' children, the bus drivers' children, the conductors' children, every family they try to find out and compare the child to that. మరి వీధిలోని కానీ కిరాణా షాప్స్ లో కానీ చిన్న చిన్న వ్యవస్థలలో ఉన్న వారు కూడా ఇదే ఆలోచన మన దేశంలో, మన రాష్ట్రంలో కలిగి ఉన్నారు. So I lost my self-esteem. నా యొక్క I lost my value. నా యొక్క విలువని నేను కోల్పోయాను. And I thought, what is the use of living in this world when I am a failure? మరి ఈ ప్రపంచంలో నేను ఎందుకు బ్రతకాలి? నేను ఒక ఫెయిల్యూర్ అయి ఉన్నాను, నేను ఒక ప్రయోజకుడిగా నేను లేను కాబట్టి నేను చాలా బాధపడ్డాను. And when I was in my 10th standard, the teachers called my parents and said your son is useless for education. మరి 10వ తరగతిలో నేను ఉన్నప్పుడు మా టీచర్ మా తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పారు, నీ కుమారుడు ఎందుకు పనికి రాడు, చదువు కూడా పనికి రాడు అన్నారు. So he is a very bad example for the educational world. మరి ఈ యొక్క
విజ్ఞాన సంస్థకి ఒక చాలా బ్యాడ్ ఎగ్జాంపుల్ గా నీ బిడ్డ ఉన్నాడు. So they threw me out of my 10th standard. మరి 10వ తరగతి నుంచి నన్ను తీసివేశారు స్కూల్లో నుండి. But today I tell the world I could not finish my 10th standard. మరి ఈ రోజు నేను ప్రపంచానికి చెప్తాను 10వ తరగతి నేను పూర్తి చేయకపోయినా the reason I could not finish is because the Indian educational system was not up to my standard. నేను ప్రపంచానికి చెప్తాను నా స్టాండర్డ్ కి తగ్గట్టు ఇండియన్ ఎడ్యుకేషన్ లేదు కాబట్టి నేను 10th ఫినిష్ చేయలేదు. Just because the teachers could not teach me well, they blame me for my failure. నా యొక్క టీచర్స్ నాకు సరైన విద్యని అందించలేకపోయారు కాబట్టి నేను ఈ విధంగా ఉన్నాను. So because today we are invited to go and speak for the graduation of 10th and 12th standard students at the universities. మరి ఈ రోజు చూసుకునే ఎడల మరి 10వ తరగతి మరి ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ సెరమనీస్ కి మేము గెస్ట్ గా పిలువబడుతున్నాం ఈ రోజు మాట్లాడడానికి. And yet I have still not finished my 10th standard. మరి ఇప్పటికీ కూడా నా 10వ తరగతి నేను పూర్తి చేయలేదు. But what I want to say is that I was a completely written off useless person. మరి నేను ఈ విషయాల ద్వారా మీకు చెప్తున్నది ఏమంటే నేను ఎందుకు పనికిరాని వాడిగా కొట్టివేయబడ్డాను, తృణీకరింపబడ్డాను. Educationally I was useless. నేను చదువు విషయంలో ఎందుకు పనికి రాకుండా పోయాను. Medically I was hopeless. మరి ఆరోగ్య విషయంలో కూడా ఏ హోప్ లేకుండా ఉన్నాను. And the only thing I had was a nice name. మరి నాకున్నది ఒకటే, ఒక మంచి పేరు. Benny means my son in Hebrew. బెన్నీ అనగా హీబ్రూ భాషలో నా కుమారుడు. బెన్ అనగా కుమారుడు. And in French Benny means blessed. మరి ఫ్రెంచ్ లో బెన్నీ అనగా దీవించబడిన వాడు, ఆశీర్వదించబడిన వాడు. Even though when I grew up I was neither blessed nor a proper son to my family. మరి నేను ఎదిగినప్పుడు నేను ఆశీర్వదింపబడలేదు, దీవించబడలేదు, నా కుటుంబానికి నేను ఏమీ చేయలేకపోయాను. But what brought the change? మరి ఏంటిది అది మార్పు నా జీవితంలో తీసుకొచ్చింది? How come today many people come to me and say, wow, you are blessed? చాలా మంది ఈ రోజు నువ్వు ఎలా దీవించబడ్డావు, ఎలా ఆశీర్వదించబడ్డావు అని నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు. So many areas people call me blessed. అనేక ప్రాంతముల్లో అనేక చోట్లలో ఈ రోజు నన్ను దీవించబడిన వాడుగా గుర్తిస్తున్నారు. My family look at me and they are proud to have a son like me. మరి ఈ రోజు నా తల్లిదండ్రులు నన్ను చూసి ఎంతగానో గర్విస్తున్నారు. Even this whole city of Hyderabad. మరి హైదరాబాద్ పట్టణం కూడా ఇంక్లూడింగ్ మీ బ్రదర్. Yes. But sometimes it's in the wrong way. No brother. No, I'll tell you the story. Yeah, okay. I remember when I broke the world record. మరి నాకు జ్ఞాపకం ఉన్నది నేను వరల్డ్ రికార్డ్ ని బ్రేక్ చేసినప్పుడు And I was visiting Hyderabad to visit some of my cousins. మరి హైదరాబాద్ కి నా యొక్క మరి సహోదరులు నా యొక్క రిలేషన్స్ ఇంటికి వెళ్తున్నప్పుడు Somehow the local parliament came to know that I have some Andhra roots. మరి ఇక్కడ ఉన్న లోకల్ మన పార్లమెంట్ వారు గ్రహించారు ఇతను ఆంధ్రాకి చెందినవాడు, ఇక్కడ రూట్స్ ఉన్నాయని వాళ్ళు గ్రహించారు. మరి ఎలా తెలుసుకున్నారో తెలియదు. So I was taken to the mayor's office. మరి మేయర్ ఆఫీస్ అది తెలుసుకున్న తర్వాత నన్ను మేయర్ ఆఫీస్ కి తీసుకొని వెళ్ళడం జరిగింది. So they said we want to honor you. మేము మిమ్మల్ని సన్మానించాలని ఆశిస్తున్నాం. Because your roots are from Andhra Pradesh. మరి నీ యొక్క మరి మూలాలు ఆంధ్ర రాష్ట్రానికి చెందింది కాబట్టి That time it was together. So అప్పుడు ఉమ్మడి రాజ్యముగా ఉన్నది కాబట్టి and I said okay, you can give me what you want. మీ ఇష్టం, మీరు ఏమైతే ఇవ్వాలనుకుంటున్నారో ఇవ్వండి. Normally what they give is one shawl and Anna, a memento. A shawl and a memento. వాళ్ళు నాకు ఇచ్చినది ఒక షాలు, ఒక మొమెంటో. But they were waiting for the police commissioner to come. మరి వాళ్ళు పోలీస్ కమిషనర్ రావడానికి వెయిట్ చేస్తున్నారు. I said I don't have time, I have a meeting to go. మరి నాకైతే టైం లేదు కమిషనర్ కొరకు వెయిట్ చేయడానికి, నేను మీటింగ్ కి వెళ్ళాలి. When I was about to leave, they locked me in the room. నేను వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు గడి వేసేసి నన్ను రూమ్ లో బంధించేశారు. So I was forcefully I was forced to wait till all the press comes, everyone comes, so that they could honor me. మరి బలవంతంగా నన్ను ఆ గదిలో బంధింపజేసి ప్రెస్ ఈ కమిషనర్ వచ్చే వరకు నన్ను కూర్చోబెట్టారు. You see, when you do well, anyone is proud of you. మరి నువ్వు బాగా సక్సెస్ఫుల్ గా ఉన్నప్పుడు ఎవరైనా గర్వపడతారు నీ గురించి. But when I grew up as a pakka Teluguite boy. మరి నేను ఎదుగుతున్నప్పుడు పక్క తెలుగువాడుగానే పెరిగాను నేను. But I grew up as a shame to the Andhra culture. మరి ఈ యొక్క ఆంధ్ర సంస్కృతికి నేను ఒక అంటే గర్వపడే విధముగా నేను పెరగలేదు. Because my family came from really highly educated background. నా యొక్క కుటుంబం చాలా ఉన్నత విజ్ఞానము పొందుకున్న వారై ఉన్నారు. The same boy from a Telugu culture
became a shame to the family. మరి ఒక తెలుగు కుటుంబానికి చెందిన వాడు వారి కుటుంబానికి వాడు అవమానకరముగా అయిపోయాడు. I grew up in Bangalore. నేను బెంగళూరులో పెరిగాను. All my life I lived there. నేను ఇప్పుడు వరకు బెంగళూరులోనే ఉంటున్నాను. And yet I was locked up in the room because suddenly they found out that my roots are from Andhra Pradesh. మరి ఎప్పుడైతే నేను ఆంధ్రప్రదేశ్ కి నా యొక్క మూలాలు ఉన్నాయో తెలిసినప్పుడు నన్ను రూమ్ లో గదిలో బంధించేశారు. See, this is what happens in this world. మరి ఇదే ఈ యొక్క లోకంలో ఇటు విధంగానే జరుగుతుంది. As long as you are beneficial, influential and helpful, everybody wants to have you as their friend. మరి చూడండి ఈ లోక రీతి ఎలా ఉన్నదంటే నీ ద్వారా ఏదైనా పని చేయించుకోగలిగితే నువ్వు ఇన్ఫ్లుయెన్షియల్ గా సక్సెస్ఫుల్ గా ఉంటే అట్టి వారితోనే స్నేహం చేయడానికి చాలా మంది ఇష్టపడతారు. They somehow find some route to find out how you are related. మరి వాళ్ళు వెతుకుతూ ఉంటారన్నమాట ఏ కోణంలో వీడు నాకు బంధువు అవుతాడో. If nothing works, at least they'll compare you with Noah or Adam and somehow compare that you are related. మరి ఏ విధమైన ఒకవేళ లింక్ దొరకకపోతే నువ్వు ఆదాంకి చెందిన వాడు కాబట్టి మాకు కూడా బంధువుగానే వేస్తారు. But the transformation that happened between Bartimaeus and myself, మరి ఏదైతే మార్పు బార్తిమేయుస్ లోని నాలో జరిగినదో is faith. విశ్వాసం. Faith is what transformed our lives. విశ్వాసమే నా జీవితాన్ని మార్చివేసినది. We were perfect examples of what it meant to be hopeless. ఒక ఉదాహరణ ఎవరైనా చెప్పాలంటే హోప్లెస్నెస్ కు ఒక ఉదాహరణ ఎవరైనా ఉన్నారంటే అది మా జీవితమై ఉన్నది. Even in school they would tell the students, if you don't study you will become like Benny. స్కూల్లో కూడా ఎలా కంపేర్ చేసేవారంటే అరే చదువుకోకపోతే బెన్నీ లాగా తయారవుతావురా అనేవారు. So I was the ultimate example of hopelessness. మరి ఇంకా హోప్లెస్నెస్ కి ఏదైనా అర్థం ఉన్నదంటే అది నేనే ఉన్నాను. So the change that was is faith. మరి ఆ మార్పు ఎలా వచ్చిందనగా విశ్వాసము ద్వారా వచ్చింది. Believing without seeing. మరి చూడకుండా నమ్మటమే ఆ మార్పు నాలో తీసుకొచ్చింది. Now in the life of Bartimaeus, మరి బార్తిమేయుస్ యొక్క జీవితంలో you see that Bible says that మరి when దేవుని Jesus వాక్యం called చెప్తుంది him, యేసుక్రీస్తు పిలిచాడు. he had a cloak. మరి ఒక ఏమంటే పై వస్త్రము ఆయన ధరించుకొని ఉన్నాడు. And when Jesus called him, యేసుక్రీస్తు పిలిచినప్పుడు the first thing he did was he threw off his cloak. మరి ఆ పై వస్త్రం యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆయనని పిలిచాడో ఆయన పైన ఉన్న ఆ పై వస్త్రంని తీసి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళటానికి That's the first thing he did. మరి అది మొట్టమొదటిగా ఆయన చేసినది. He threw off his cloak. ఆయన యొక్క పై వస్త్రముని పారివేశాడు. Second thing, రెండవది he jumped up. గంతులేసి లేచాడు. Thirdly, he went to meet Jesus. మూడోది యేసుక్రీస్తుని కలవటానికి. That's all the action is here. ఈ మూడే ఇక్కడ జరుగుతున్న ఈ యొక్క విషయములు. He threw off his cloak. పై వస్త్రాన్ని తీసేశాడు. He jumped up. మరి ఏమన్నా గంతులు వేసి లేచాడు. Thirdly, he met Jesus. మూడోది యేసుక్రీస్తు ప్రభువుని కలిచాడు. And then Jesus appreciates and commends his faith. మరి యేసుక్రీస్తు ఆయన విశ్వాసమును చూచి ఆయనని పొగిడాడు. How can you learn with just these three actions? మరి ఈ యొక్క మూడు యాక్షన్స్ ద్వారా మనం ఏమి నేర్చుకోగలుగుతాము? The first thing, remember, he's a beggar. మొట్టమొదటి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే వాడు ముష్టివాడు అయి ఉన్నాడు. And in those days, ఆ రోజుల్లోని you have to go through a scrutiny in order to become a beggar. ఒక ముష్టివాడు అవటానికి కూడా ఒక రకమైన ఒక ఏమంటాడు చెకప్ లాంటిది ఉంటుంది అనమాట. కావడానికి కూడా ఒక అర్హత ఉండాలి. And once in that Israeli culture, once you have passed the checkup, ఆ చెకప్ ఎప్పుడైతే నువ్వు అంటే పరీక్షను పాస్ అయ్యేవో then they'll give him a special cloak. ఒక స్పెషల్ వస్త్రము అడుక్కునే వాడికి ఒక స్పెషల్ వస్త్రం వాళ్ళు ఇస్తారు. And that cloak is exclusively designed for a beggar. మరి ఆ యొక్క పై వస్త్రము కేవలం ముష్టివారు కొరకు ఏర్పరిచిన వస్త్రము. So whenever a beggar wears that cloak, ఎప్పుడైతే ఒక ముష్టివాడు ఆ యొక్క పై వస్త్రం వేసుకుంటాడు it ధరించుకుంటాడు, means that this guy is an officially authorized, recognized beggar of the government of Israel. మరి ఎప్పుడైతే ఆ పై వస్త్రం ధరించుకుంటాడో అఫీషియల్ గా ఇశ్రాయేల్ ప్రభుత్వము వీడు ముష్టివాడని గుర్తింపు చేసినట్లు. So this man was a recognized beggar. మరి ఈయన ఒక ఇశ్రాయేల్ ప్రభుత్వం ద్వారా గుర్తించబడిన ముష్టివాడు. And this cloak was everything to him. ఈ యొక్క పై వస్త్రము సమస్తమై ఉన్నది వాడికి. చూడండి బ్యూటిఫుల్. It was his income. ఆ పై వస్త్రం ఏమై ఉన్నది? ఆయనకి ఆదాయం అయి It ఉన్నది. was his identity. ఆయన యొక్క గుర్తింపు అయి ఉన్నది. And it was his future. ఆయన యొక్క భవిష్యత్తు కూడా అయి ఉన్నది. So that
cloak was everything to him. మరి ఆ పై వస్త్రము సమస్తమై ఉన్నది ఆ ముష్టివాడికి. And when Jesus calls him, మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పిలిచినప్పుడు imagine the first thing he did was he threw off his cloak. మొట్టమొదటిగా ఆయన చేసింది ఆ పై వస్త్రమని It seems so simple but yet so important. చూడండి మనం వినటానికి ఎంత సింపుల్ గా ఉన్నదో కానీ అందులో ఉన్న లోతు చాలా గొప్పగా ఉన్నది. In today's world, if Jesus would have called us, మరి ఈ రోజు ఒకవేళ ఈ కాలంలో యేసుక్రీస్తు మనల్ని పిలిచిన ఎడల we would have folded the cloak and put it under our shoulder. మనం చక్కగా వస్త్రాన్ని మడతపెట్టి సంక కింద పెట్టుకొని వెళ్ళేవాళ్ళం. And then we would meet Jesus. అప్పుడు మనం యేసుక్రీస్తుని కలిసేవాళ్ళం. Just in case he does not answer me, I can always go back to my old profession. ఒకవేళ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన నాకు ఉత్తరం ఇవ్వకపోతే తిరిగి నా సంకలో ఉన్న వస్త్రం నేను ధరించుకొని అడుక్కోవడానికి నేను తిరిగి వెళ్ళిపోతాను. That is called plan B and plan C. మరి అదే ప్లాన్ బి అదే ప్లాన్ సి. But in faith, only plan A works. మరి విశ్వాసం అనగా ప్లాన్ ఏ తప్ప ప్లాన్ బి ప్లాన్ సి ఉండదు. See, as soon as you have plan B, that shows that your plan A is not solid. మరి ప్లాన్ బి ఒకవేళ నీ జీవితంలో ఉన్న ఎడల అంటే ప్లాన్ ఏ దృఢమైనది కాదు. And here, he threw off his cloak, he jumped up and he met Jesus. మరి ఎప్పుడైతే యేసుక్రీస్తుని చూసాడో ఆయన పై వస్త్రం తీసి గంతులేసి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిపోయాడు. And he received his eyesight. మరి ఆయన చూపుని కూడా ఆయన పొందుకున్నాడు. So what we learn is that faith is needed before the miracle and not after the miracle. మరి ఒకవేళ నీ జీవితంలోని స్వస్థత కార్యము జరగాలన్నా ఆశ్చర్యకరమైన కార్యములు జరగాలన్నా క్రియ తర్వాత కాదు విశ్వాసము, క్రియకు ముందు నీకు విశ్వాసము ఉండాలి. I hear people praying many times. మరి నేను అనేక మార్లు విన్నాను చాలా మంది ప్రార్థనలు చేయటం. Say, God, if you do this and this and this for me, then I will do this and this and this for you. మరి ఈ విధంగా నువ్వు నాకు ఇది చేసిన ఎడల నేను నీకు ఇవి చేస్తాను. It's like a business agreement. మరి ఒక బిజినెస్ అగ్రిమెంట్ గా ఈ రోజు మారిపోయినది. But faith is saying yes even when you are not able to see. మరి విశ్వాసం ఏమంటుందంటే నువ్వు చూడకపోయినా కూడా ఎస్ అంటుంది. It is like Shadrach, Meshach and Abednego. మరి షద్రక్ మెషక్ అబేద్నెగో లాంటి ఉదాహరణ విశ్వాసము కలిగి Where even if our God does not save us from this fire, we are still not going to. ఒకవేళ నా దేవుడు ఈ అగ్నిలో నుండి మమ్మల్ని కాపాడకపోయినా పర్వాలేదు అన్నట్టు విశ్వాసము కలిగి ఉండాలి. So faith is built in saying yes before seeing the results. ఆమేన్. మరి విశ్వాసం ఏమిటంటే నువ్వు రిజల్ట్ పొందుకోవడానికి వెళ్ళక ముందే అది పొందుకున్నానని నమ్మటమే విశ్వాసం. It is totally foolish. yes ఇది మరి చాలా వివేకముతో కూడినది. It is utter foolishness. ఇట్ అటర్ ఫూలిష్నెస్. Because how can you believe that మరి ఎలా నమ్మగలుగుతారు మీరు without seeing? చూడకుండా? Because people say you have an intellectual mind, you have to see things before you believe. మరి చాలా మంది ఏమంటారంటే నువ్వు చాలా తెలివైన వాడు, జ్ఞానం కలిగిన వాడు, నువ్వు చూడగలుగుతున్నావు కాబట్టి మరి చూసి ఏదైనా నమ్ము, నువ్వు చూడకుండా దేనినే. మనం చాలా సార్లు విన్నామండి, అరే చూడకుండా దేనిని నమ్మొద్దు అంటారు. It is very common. చాలా కామన్ గా In జరిగే an educated culture, it is very common for us to rationalize things. మరి ఈ యొక్క చదువు ఎక్కువగా కలిగి ఉన్న వారి మధ్యలో ఇటువంటి ఆలోచన కలిగి ఉంటారు. And I'm going to give you a few examples that's going to rock your mind. మరి నేను కొన్ని ఉదాహరణలు ఇస్తాను, మీ యొక్క మైండ్ కదిలింపబడుతుంది. And for example, many times we say that, wow, I'm going to do something for God and I know that it's going to change. నేను చాలా సార్లు చెప్పి ఉన్నాను, నేను దేవుని కొరకు ఏదో చేయబోతున్నాను, అది ఖచ్చితంగా మారబోతుంది. I'm going to give something to God because He's going to bless me back. నేను దేవునికి ఏదో ఇవ్వబోతున్నాను, దేవుడు నా జీవితంలో ఏదో మార్చబోతున్నాడు. But actually giving is because you want to give. అంటే ఇవ్వటం అనేది ఏమనగా నీవు ఇవ్వాలనుకున్నావు కాబట్టి నువ్వు ఇచ్చేవు. Don't give to receive. మరి ఇవ్వటం అనేది పుచ్చుకోవటానికి ఇవ్వదు. And in faith, it's all about giving. మరి విశ్వాసం అంటే ఏమిటంటే ఇవ్వటమే, not receiving. నాట్ రిసీవింగ్. It is giving. ఇవ్వటమే. And so for me, it was a challenge. మరి నాకు ఇది ఒక చాలా పెద్ద సమస్యగా మారిపోయింది, ఒక But the ఛాలెంజ్. first thing I gave was my life to Jesus. నా మొట్టమొదటిగా నేను నా జీవితాన్ని యేసుకి అంకితం చేశాను. So I said, Jesus, I give my broken life, and I heard His voice at the age of 16. నా విరిగిన నలిగిన జీవితాన్ని నేను నీకు ఇస్తున్నాను I ప్రభు. was so depressed that I wanted to kill myself at 16. నేను చాలా కృంగిపోయి ఉన్నాను. 16 సంవత్సరాలకి నేను చనిపోదామని
నేను ఆలోచన కలిగి ఉన్నాను. Because doctors gave me 6 months to live. మరి డాక్టర్లు నాకు 6 నెలలే ఇచ్చారు So బ్రతకడానికి. why should I even live for 6 మరి months? నేను ఇంకా 6 నెలలు కూడా ఎందుకు బ్రతకాలని ఆలోచన. Let me die before that. నేను దానికన్నా ముందు చచ్చిపోతేనే బాగుంటుంది. Because I am a curse to the family. నేను ఒక శాపమై ఉన్నాను నా కుటుంబానికి. And in that point I heard the voice of Jesus. ఆ యొక్క సమయంలో నేను యేసుక్రీస్తు యొక్క స్వరాన్ని నేను విని. So he said, even though you are called useless, I want you. నీవు యూస్లెస్ అని ఎందుకు పనికిరావు అని పిలువబడినా కూడా నీవు నాకు కావాలి. You surrender your broken life, I will transform you and make you a new నీ person. విరిగి నలిగిన జీవితాన్ని నాకు సమర్పించు, నేను దాన్ని అద్భుతంగా మారుస్తాను. I always wanted to start fresh. నేను ఎప్పుడు చాలా నూతనముగా తిరిగి నా జీవితాన్ని నేను కట్టాలి, ప్రారంభించాలని ఆశ కలిగి But ఉన్నాను. our culture does not allow us to start మరి fresh. మన సంస్కృతి అటువంటి యొక్క అవకాశం మనకి ఇవ్వదు. Because they always remember all the negative things that you have done in life. మరి మన యొక్క సంస్కృతిలో ఏంటంటే చెడునే పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటారు కానీ వీడు కొత్తగా మారుతాడనే నమ్మకం కలిగి ఉండరు. Even now people remember what I did at the age of 2. మరి 2 సంవత్సరాలకి నేను ఏం చేశాను ఇప్పుడు కూడా మనుషులు జ్ఞాపకం, అందరూ జ్ఞాపకం చేసుకుంటారులేండి. But this is the challenge. మరి ఇదే ఒక ఛాలెంజ్ గా, సవాలుగా ఉన్నది. Can we trust God that He will wipe away our past and give us a fresh new start? మనం నిజంగా నమ్మగలుగుతున్నామా? మన పాతదన్నీ తీసివేసి కొత్త జీవితం యేసయ్య మనకి So the ఇవ్వగలుగుతాడు. first thing I did was I gave my life to Jesus. మొట్టమొదటిగా నేను చేసింది ఏంటంటే నా జీవితాన్ని యేసుకి సమర్పించుకున్నాను. The next thing I gave my will to Jesus. నా యొక్క చిత్తము దేవునికి నేను సమర్పించుకున్నాను. I రెండోది, said, Lord, not my will but your will be నా done. చిత్తము కాదు నాయన ప్రభువా నీ చిత్తము జరుగును గాక అని నేను నా చిత్తాన్ని సమర్పించుకున్నాను. You know, that is a very serious prayer. మరి అది చాలా క్లిష్టమైన ప్రార్థన, చాలా సీరియస్ ప్రేయర్. So it is just like I'm going to give up all my dreams and I want to adopt your dreams into my నా life. యొక్క కలలు, నా యొక్క ఆలోచనలు, నా యొక్క ఏవైతే నేను ఆశ కలిగి ఉన్నానో అవన్నీ నేను వదులుకోవడానికి, నీ కలని, నీ దర్శనం నా దర్శనంగా చేయడానికి నేను అంగీకరిస్తున్నాను. So in the year 2002, మరి 2002వ సంవత్సరంలో when I asked the Lord, what is your dream for my మరి life? నీ కల నా జీవితం పట్ల ఏమై ఉన్నదని నేను దేవుణ్ణి అడిగినప్పుడు, Because the Bible says that His ways are higher than our ways and His thoughts are higher than our thoughts. మరి దేవుడు తన పరిశుద్ధ లేఖనంలో ఏం చెప్తున్నాడంటే మీ ఆలోచన కంటే నా ఆలోచన చాలా గొప్పగా ఉన్నది, వేరై ఉన్నది. So parents, సో తల్లిదండ్రులు, I hope that you believe this verse. మరి ఈ ఒక వచనంని మీరు నమ్ముతారని నేను ఆశిస్తున్నాను. And if you believe this verse, మరి ఒకవేళ ఈ ఒక వచనాన్ని మీరు నమ్ముతున్న ఎడల how come you put God's will under the bracket of computer engineer, going to the US, doctor? That's all. You don't go beyond that. థ్యాంక్ యూ బ్రదర్, యు ఆర్ మేకింగ్ మై లైఫ్ ఈజియర్. మరి ఒకవేళ నిజముగా ఈ వచనము మీరు నమ్మిన ఎడల మరి ఎందుకు బ్రాకెట్ లోని ఇంజనీరు, డాక్టరు, ఇది ఆ టైటిల్, ఆ బిరుదు కావాలని ఎందుకు పెడుతున్నారు? It is like saying, God, I believe your will, a small star, conditions apply. ఎలా ఉన్నారంటే అన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను కొన్ని కండిషన్స్ తో, But I want to tell షరతులతో. you, are you ready to surrender everything into God's hands and say, God, I surrender my children into your hands? మీరు నిజంగా విశ్వాసం కలిగి ఉన్నారా? దేవా ఇదిగో నా యొక్క బిడ్డల జీవితం నీకు సంపూర్ణంగా సమర్పిస్తున్నానని విశ్వాసం కలిగి ఉన్నారా మీరు? So I surrendered my will into the hands of నా God. చిత్తము దేవునికి నేను సమర్పించుకున్నాను. So I asked the Lord, Lord, what is your will for my life? నేను దేవుణ్ణి అడిగాను, తండ్రి నీ చిత్తం ఏమై ఉన్నదో నా జీవితంలో. So in 2002, he told me, Benny, I want you to travel to every country by 2010. మరి 2002లో దేవుడు నాకు చెప్పినది ఏమనగా ప్రపంచంలో ఉన్న దేశములన్నీ 2010లో నువ్వు తిరగాలని నేను ఆశిస్తున్నాను. See, it is nice to have a dream like this. మరి ఇలాంటి కళ, ఇలాంటి దర్శనం కలిగి ఉండటం చాలా మంచిది. It is nice as long as it's a dream. అది కళ అయి ఉంటే నిజంగా చాలా బాగుంటుంది. Because in my dream, I also feel like playing with Tendulkar and other people. నా కళ్ళలో నేను సచిన్ టెండూల్కర్ తో ఆడాలని కూడా కలలు కంటూ ఉంటాను. And అది కలగానే ఉంటే బాగుంటుంది. See, dreaming is free, so you can dream big. కళలు అనేది ఉచితమైనది కాబట్టి మీ ఇష్టం, ఎన్ని కళలు కంటారో కనండి. But when the dream becomes a reality is the scary part. మరి ఎప్పుడైతే కళ నిజముగా మారుతాదో అది నిజంగా చాలా భయంకరమైన, ప్రమాదకరమైన పరిస్థితి. Because that is where your potential gets exposed. మరి అక్కడ నీ యొక్క ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకోగలుగుతారు. Because when you're dreaming all alone, no problem. నువ్వు ఒక్కడవే కలలు కంటే ఏం ప్రాబ్లం లేదు. But the problem
is when the reality hits and your potential comes into the ఎప్పుడైతే నిజం నీ ముందు ఉంచబడుతుందో అప్పుడు నీ పొటెన్షియల్, నీ విలువ ఏమిటో అప్పుడు తెలుసుకొస్తుంది. So I spoke to Jesus. అప్పుడు నేను యేసుతోని మాట్లాడాను. What makes you think I can do it? నేను చేయగలుగుతానని నువ్వు అంటే ఎలా నమ్ముతున్నావు నేను చేయగలుగుతానని యేసుని నేను అడిగాను. And I'm also a rational person. నేను కూడా అంటే చాలా హేతువాదిగా ఆలోచిస్తాను. You know, I start to question things. నేను అన్నిటిని ప్రశ్నిస్తాను. Till faith came into the picture, it changed my life. ఎప్పుడైతే విశ్వాసము నా జీవితంలోకి వచ్చిందో నేను ప్రశ్నించడం మానేశాను. So the first thing I said, God, you gave me a wrong passport. మరి నాకు నువ్వు ఒక రాంగ్ పాస్పోర్ట్ ఇచ్చి ఉన్నావు You have నాయనా. given me an Indian passport which needs visas to every country at that మరి time. నీవు చెప్పావు 2002 నుండి 2010లో అన్ని దేశాలు తిరగాలనుకుంటే మరి రాంగ్ పాస్పోర్ట్ ఇచ్చావు ప్రభువా. ఈ అన్ని దేశాలకు వెళ్ళాలంటే నాకు వీసా కావాలి, అనుమతి కావాలి. 2, at the time my monthly support being a missionary was 1,500 rupees. మరి రెండో విషయం ఏమిటంటే నేను మిషనరీగా పనిచేస్తున్నప్పుడు నా జీతం 1,500 రూపాయలు అయి ఉన్నది. So with 1,500 rupees, what makes you think that I can travel the world? మరి 1,500 రూపాయలతో దేశాలన్నిటిని ఎలా తిరగలుగుతానని నువ్వు నమ్ముతున్నావు యేసయ్యా అని దేవుడిని ప్రశ్నించాడు. Thirdly, I have a very strict financial principle. మరి మూడో విషయం ఏమిటంటే మరి ఫైనాన్సెస్ కి వచ్చేసరికి నాకు చాలా ఏమిటంటే ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అంటే నేను చాలా నిష్ఠాగరిష్టముగా నిర్దేశకమైన సూత్రం, Very strict. చాలా స్ట్రిక్ట్ ప్రిన్సిపల్. One of the things is I will never spend beyond what I have. నా దగ్గర ఉన్నదానికన్నా ఎక్కువ నేను ఖర్చు పెట్టను. అదొక స్ట్రిక్ట్ రూల్ నా జీవితంలో. And my expenses is based on my need and not based on my want. మరి నా యొక్క ఖర్చు కూడా నా అక్కర్ను బట్టే గాని నా అవసరతను బట్టి ఉండవు. I will never take a loan. నేను ఎప్పుడు లోన్ తీసుకోను. I will never ask for money. నేను ఎప్పుడు డబ్బులు అడగను. I will never borrow money. నేను ఎప్పుడు డబ్బులు అప్పుగా తీసుకోను. And I don't use a credit card. నేను క్రెడిట్ కార్డ్ వాడను. So with these kind of principles I said, God, how can you think that it will work? మరి ఇలాంటి ఒక లైఫ్ స్టైల్ తోని ఎలా జరుగుతుంది సంభవం అని నువ్వు ఎలా అనుకుంటున్నావు ప్రభువా అని నేను అడిగాను. If you think that it's hard for someone to live like this. మరి మీరు ఆలోచించి మీలో ఒక ఆలోచన కలిగి ఉండొచ్చు చాలా కష్టమై ఉంటుందని. You know, my wife and myself, we got married just little less than 2 years ago. మరి మా బెన్ని గారికి వారు మిసెస్ కి 2 సంవత్సరాల క్రితమే వివాహం జరిగింది. And on the day of our wedding, మరి వివాహ దినము నాడు you know, we wanted to be an example to the society. మరి సమాజానికి మేము ఒక ఆదర్శముగా ఉండాలని మేము అనుకున్నాము. And one way of being example is by having a lavish wedding. మరి ఒక విధంగా ఆదర్శముగా ఉండాలంటే చాలా ఘనమైన వివాహం జరుపుకోవటము. The other way of being an example is by having a creative wedding. మరి రెండో విధమైన ఆదర్శం ఎలా ఉండగలుగుతామంటే ఎవరు ఎన్నడూ ఆలోచన రీతిగా ఒక వివాహం జరుపుకోవడం. So we had a simple creative wedding. ఒక చాలా సింపుల్ ఒక కొత్త ఆలోచనతో వివాహం మేము చేసుకున్నాం. First thing, we went in auto rickshaw for our wedding. మరి మేమిద్దరం మొట్టమొదటిగా మా వివాహానికి ఆటో రిక్షాలోని వెళ్ళాము. People knew that we could afford a car. జనులకు తెలుసు మేము కార్ అఫోర్డ్ చేయగలుగుతామని. We could rent a car. మేము ఒక కార్ అద్దెకి తీసుకోగలుగుతాం. But we chose to go in an auto rickshaw. అయినను మేము ఆటోలోని వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. Because it was very creative to go in an auto rickshaw for a wedding. ఇది చాలా వ్యత్యాసముగా ఉన్నది కాబట్టి మేము ఆటోలోని వెళ్ళాము. And it was amazing how people took the pictures of the auto rickshaw that came for the wedding. మరి మేము ఆటో రిక్షాలో దిగినప్పుడు ఆ ఆటో రిక్షా ఫోటోలు అందరూ తీసుకోవడం మొదలు పెట్టారు. Now two, we wanted to save money to use the money more creatively. మరి రెండో విషయం ఏమిటంటే డబ్బుని ఆదాయం చేసుకోవడానికి అంటే దాన్ని సేవ్ చేసుకోవడానికి విషయంలో మేము ఈ విధంగా చేసి ఉన్నాం. But actually people save money to spend for the wedding. చాలా మంది ఏం చేస్తారంటే డబ్బు కూడా పెట్టుకుంటారు దేని కొరకు వివాహం ఇంకా గొప్పగా చేసుకోవడానికి. Most weddings have gotten into debts. చాలా వివాహములు అప్పుల్లో కూడుకుపోయినాయి. దేని వల్ల వాళ్ళు సంపాదించింది కాకుండా ఖర్చు కన్నా ఎక్కువ మించి వివాహం చేసుకుంటారు. So my wife and myself, we decided that we are going to challenge the society. మరి నేను అంటే ఆయన భార్య ఏం నిర్ణయించుకున్నారంటే ఈ యొక్క కల్చర్ కి ఈ యొక్క సంస్కృతికి ఒక ఛాలెంజ్ ని విసురుతామని సవాల్ విసురుతామని నిర్ణయించుకున్నారు. So we targeted the food. మరి ఫుడ్ ని టార్గెట్ చేశారు. Now if the food is good in a wedding, you'll remember for a week. మరి వివాహంలోని పెళ్లి భోజనాలు బాగున్నాయంటే కొంతకాలం జ్ఞాపకం చేసుకుంటారు పెళ్లి వారిని. But if the food is bad in a wedding, you'll remember for a month. మరి
ఫుడ్ బాగాలేదు అనుకోండి, ఒక నెల రోజులు గుర్తు పెట్టుకుంటారు. But if you don't serve food at all, they'll remember you for a lifetime. మరి అసలు తిండే పెట్టకపోతే పిల్లలని జీవితకాలం అంతా మిమ్మల్ని గుర్తు So we పెట్టుకుంటారు. decided that we will not serve any food, only tea, coffee and some snacks. కొంచెం కష్టమైనది క్రియేటివిటీ ఇది. బట్ బ్రదర్ ఆ విధంగా నిర్ణయించుకున్నారు, అసలు ఫుడ్ పెట్టకుండా బిస్కెట్లు చాయ్ పెడదామని. Nobody died ఎవరు చచ్చిపోలేదు, and nobody had complaints. ఎవరు కంప్లైంట్ చేయలేదు. And we were able to save a lot of money. ఆ విధంగా మేము చాలా డబ్బుని ఆదాయం చేసుకోగలిగాము. And we were able to bless a family who needed money to renovate their house. ఆ విధంగా ఒక కుటుంబానికి ఇల్లు కట్టుకోవడానికి అవసరత ఉంటే ఈ డబ్బు వాళ్ళకి పనికొస్తుంది. So I want to challenge you. నేను మిమ్మల్ని మీకు సవాల్ విసురుతున్నాను The ఈరోజు. society will always have ideas, సొసైటీ అంటే సమాజం ఏదో ఒక ఆలోచన కలిగి ఉంటుంది, ఒక ఐడియా కలిగి ఉంటుంది. but they will never pay your bills. కానీ సమాజము మీ యొక్క బిల్లుల్ని ఏ రోజు కూడా కట్టదు, Don't try to చెల్లించదు. live to please the society. మరి మీరు ఆ సమాజాన్ని సంతృప్తి పరచడానికి మాత్రం మీరు So బ్రతకకండి. this is the kind of financial lifestyle I've lived. మరి ఇలాంటి ఒక ఫైనాన్షియల్ జీవితాన్ని మేము కలిగి ఉన్నాము. So I said, God, how is it possible for me to travel the world with so little money? మరి ఇంత తక్కువ డబ్బుతో ప్రపంచం అంతా మేము ఏ విధంగా తిరగగలుగుతాము నాయన తండ్రి? And lastly, మరి చివరిగా I said, God, I have so much of physical challenges. మరి నాకు ఆరోగ్యపరంగా కూడా నాకు చాలా శోధనలు ఉన్నాయి. How can I travel the world? నేను ఎలా ప్రపంచం అంతా నేను తిరగలుగుతాను ప్రభువా? But God said, what is impossible for you is possible for me. నీకు ఏదైతే అసాధ్యమై ఉన్నదో నాకు సమస్తము సాధ్యం అన్నాడు దేవుడు. So God said that I will make a way for you. నేను నీ కొరకు మార్గము సిద్ధపరుస్తాను. Now today this is how my passport looks. మరి ఈ దినము ఈ విధంగా నా పాస్పోర్ట్ అయి ఉన్నది. And 2 of the passports is at the UK embassy, but this is enough. So it is a combination of 15 books inside. మరి 15 పాస్పోర్ట్ బుక్స్ ఉన్నాయి. 2 యూకే ఎంబసీలోని, మరి బ్రదర్ త్వరలోని యూకేకి వెళ్తున్నారు అనుకుంటున్నాను. Yeah. ఓకే. So this is an example of what Jesus did. ఆమేన్. ఇది ఒక ఉదాహరణ యేసు నా జీవితంలో చేసినది. But it's easy to carry something like this and say God is good. ఇది నా చేతిలో పట్టుకొని దేవుడు మంచివాడు అని చెప్పుకోవడానికి చాలా ఈజీ. Now it is easy to say I have faith in God. ఇప్పుడు యేసుక్రీస్తు నాకు విశ్వాసం ఉందని చెప్పుకోవడానికి చాలా ఈజీ. Because it's a finished product. అది ఫినిష్ అయిపోయింది కాబట్టి యేసు సమస్తము చేయగలుగుతాడని చెప్పుకోవడానికి విశ్వాసం నాకున్నది. You don't need faith to talk about a finished story. నీకు అయిపోయిన దాని గురించి విశ్వాసం ఉండటం అవసరం లేదు. But you need faith to journey towards the finishing line. మరి నీ యొక్క గమ్యంని చేరుకోవడానికి నీకు కావాల్సింది ఏమనగా విశ్వాసము. గతించిపోయిన దాంట్లో విశ్వాసం ఉంచడం గొప్ప విషయము కాదు. నీ యొక్క గమ్యము నువ్వు చేరుకుంటావని నమ్మటము, విశ్వాసము కలిగి ఉండటమే గొప్పది. You need faith to put your dreams into action. మరి నీ యొక్క కలలు ఇదిగో మరి యాక్షన్ రూపంలో పెట్టడము చాలా అవసరము. My challenge started off very early. నాకైతే ఈ ఛాలెంజ్ చాలా చిన్న వయసులోనే ప్రారంభం అయిపోయింది. No, at the early stage of my travels. నేను ప్రయాణం చేసినప్పుడు చాలా చిన్న వయసులోనే At the age, in 2002, 19th of February. మరి 19th ఫిబ్రవరి అంటే 19 ఫిబ్రవరి నాడు I took my first flight as a concert artist and I went from Delhi to Moscow. మరి మొట్టమొదటిసారిగా ఒక ఆర్టిస్ట్ గా, ఒక కాన్సర్ట్ ఆర్టిస్ట్ గా నేను ఢిల్లీ నుండి మాస్కోకి 19th ఫిబ్రవరి ప్రయాణం చేయడం జరిగింది. Jesus said, I'm going to take you to every country. యేసుక్రీస్తు ప్రభువారు నాకు చెప్పారు, అన్ని దేశములకి నేను నిన్ను తీసుకొని My వెళ్తాను. first stop was Russia. నా మొట్టమొదటి ప్లేస్ నేను విజిట్ చేసింది రష్యా. And I landed in the airport. నేను ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యాను. When I landed in Moscow, they asked me for a bribe of $50. మరి నేను దేవా మాస్కోలో ల్యాండ్ అయినప్పుడు ఎయిర్పోర్ట్ లోని వాళ్ళు లంచం అడిగారు $15. No, $50. అది $50. That is about 2,000 rupees those days. అప్పుడు 2,000 రూపాయలు చిల్లర మన ఇండియన్ రూపీస్ లోని. And India also had the same problem of asking bribes. అప్పుడు ఇండియా కూడా ఇదే పరిస్థితిలో ఉన్నది, లంచాలు. But I'm a Christian and I'm an Indian. నేను క్రైస్తవుడిని, భారతీయుడిని అయి ఉన్నాను. Being an Indian and being a Christian
we cannot give bribe. మరి భారతుడై ఒక క్రైస్తవుడు అయినప్పుడు నేను లంచము ఇవ్వకూడదు. Because it is against our ethics and our values. మరి అది మన విలువలకి మనకి వ్యతిరేకముగా ఉంటుంది. Regardless of the circumstance, you cannot give bribe. ఏ పరిస్థితిలోనైనా నువ్వు లంచం ఇవ్వలేవు. Now you cannot pray and say, God, let this guy take less bribe. That cannot work. దేవా కొంచెం తక్కువ లంచం తీసుకునేలాగా చూడు మాత్రం ప్రార్థన చేయకండి. In fact, in terms of bribe, there is no necessity to pray. మరి లంచం విషయంలో ప్రార్థన చేయడం కూడా వ్యర్థమే. Because the answer is no. ఎందుకంటే దేవుడి నుంచి వచ్చే జవాబు ఏమిటి? When you know the answer, what is the point of praying? మరి జవాబు మీకు తెలిసినప్పుడు దాని గురించి ప్రార్థించడం అవసరము When you లేదు. know the answer, put it into action. మీకు ఎప్పుడైతే ఆ జవాబుకి ఉత్తరము తెలుసో యాక్షన్ లో పెట్టండి. So here I was stuck in the airport. మరి ఎయిర్పోర్ట్ లో నేను ఉండిపోయాను. I was not allowed to leave the airport. మరి ఎయిర్పోర్ట్ నుండి బయటికి నన్ను పంపించలేదు. And I refused to pay bribe. నేను $50 ఇవ్వడానికి నేను ధృవీకరించాను. And as a result, they detained me in the airport for 30 hours. మరి 30 గంటలు ఎయిర్పోర్ట్ లో నన్ను కూర్చోబెట్టారు. My first concert is in the evening. నా మొట్టమొదటి కాన్సర్ట్ ఆ రోజు సాయంత్రం ఉన్నది. They're waiting outside. వాళ్ళు బయట కాన్సర్ట్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. I cannot leave. నేను వెళ్ళలేను. I was treated like a criminal. నేను ఒక దోషిగా ట్రీట్ చేయబడ్డాను. And I felt humiliated. నేను చాలా దుఃఖపడ్డాను. చాలా అంటే కృంగిపోయాను, నలిగిపోయాను. After 30 hours, 30 గంటల తర్వాత they called me. పిలిచారు నన్ను. I thought, mighty, now God is answering my prayer. ఇప్పుడు దేవుడు బహుశా నా ప్రార్థన ఆలకిస్తున్నాడు. They said, we have decided to deport you back to India. నిన్ను ఇండియాకి పంపించేద్దాం అనుకున్నాము అని And my నిర్ణయించుకున్నాను. boarding pass said deportee. మరి నా బోర్డింగ్ పాస్ లో కూడా D40 అని రాయబడ్డది నా బోర్డింగ్ పాస్ మీద. And even in the aeroplane, the way the crew members looked at me, they looked at me like a criminal. మరి ఏరోప్లేన్ లో కూడా నేను తిరిగి వెళ్తున్నప్పుడు నిజంగా ఒక నేరస్తుడుగా ఆ యొక్క పనిచేసే వారు కూడా ఎయిర్ క్రాఫ్ట్ లో నేను ఆ విధంగా చూశారు. ఒక నేరస్తుడుగా నన్ను చూశారు. So my first trip itself became a disaster. నా మొట్టమొదటి ప్రయాణమే, నా మొట్టమొదటి అనుభవమే ఒక ఫెయిల్యూర్ గా మారిపోయింది. What a glorious opening ceremony I had. ఎంత గొప్ప సెరమనీ, ఓపెనింగ్ సెరమనీ కదా. And it was easy to quit. విడిచిపెట్టడము అప్పుడు చాలా సులభంగా ఉన్నది. Because people looked at me and said, Benny, I know that God is not with you. అప్పుడు చాలా మంది ఏమన్నారంటే బెల్లిని చూసి, బ్రదర్ ని చూసి, దేవుడు నీతో లేడప్పా, అందుకని ఇలా జరిగింది. You have sinned. నువ్వు పాపం చేసావు కాబట్టి ఇలా There is జరిగింది. something wrong with you. నీలో ఏదో లోపం ఉన్నది. We told you before only this is not possible. నేను ముందే చెప్పాము ఇలా ఇది అసలు అసంభవం అని. You see, when you're going through the darkest season in your life, ఎప్పుడైతే ఇలాంటి ఒక చీకటి ఒక మార్గంలో నువ్వు వెళ్తున్నప్పుడు we start to question. మనం ప్రశ్నించడం ప్రారంభిస్తాము. But I'll tell you, it was only faith that gave me the courage to believe that I could do it. నాకు విశ్వాసమే నేను చేయగలుగుతాననే నమ్మకము నాకు కలుగజేసింది. And I put my faith in Christ. నా విశ్వాసము నేను క్రీస్తులోని పెట్టాను. The next day I was able to take another flight. మరి నెక్స్ట్ డే మరుసటి దినమే మరొక విమానము నేను ఎక్కగలిగాను. And I started off my travels. అప్పుడు నుండి నా ప్రయాణం కొనసాగిపోయింది. So today I've learned a big lesson in life. నేను చాలా ఒక పెద్ద పాఠము దీని ద్వారా నేను నేర్చుకున్నాను. Faith is not based on your circumstances. విశ్వాసం అనేది నీ పరిస్థితుల మీద ఆధారపడి ఉన్నది కాదు. Faith is defined by who God is. విశ్వాసం అనేది దేవుడు ఎవరై ఉన్నాడు అనేదే విశ్వాసము. Whether your prayers are answered or no, నీ ప్రార్థనలు ఆలకింపబడినా ఆలకింపబడకపోయినా, whether you're successful or no, నువ్వు సక్సెస్ఫుల్ గా లేకపోతే అసలు ఎందుకు ఏమి సక్సెస్ లేకుండా బ్రతుకుతున్నా, whether you had a great start or no, ఒకవేళ నీ జీవితంలో గొప్ప ప్రారంభం ఉన్నా లేకపోయినా, it doesn't matter. అసలు ఆ విషయములు ఎందుకు కూడా మనం ఆలోచించకూడదు. Faith is not defined based on your circumstances and your feelings. మరి విశ్వాసం అనేది ఏంటంటే నీ పరిస్థితులను బట్టి, నీ ఎమోషనల్ కోషెంట్ బట్టి, ఫీలింగ్స్ బట్టి ఆధారపడి ఉండదు. For me, faith is defined by who God is. మరి విశ్వాసం అనగా నా ఉద్దేశములో నా దేవుడు ఎవరై ఉన్నారనేది నా విశ్వాసం. Second thing I learned is don't allow your beginning to shape the way you finish. నీ ప్రారంభము నీ ముగింపుకు ఒక ఉదాహరణగా ఉండకూడదు. నీ ప్రారంభం ఏ విధంగా ఉన్నా కూడా దేవుడు చెప్తున్నాడు నీ ముగింపు చాలా గొప్పగా ఉండబోతున్నది. సో అంటే నీ ప్రారంభముని బట్టి అయ్యో నా ముగింపు కూడా ఈ విధంగా ఉంటదని నమ్మకండి. You see, that just because you had a difficult start doesn't mean that you cannot. నీ ప్రారంభము కష్టంగా ఉన్నా కూడా నీ ముగింపు అటు విధంగా ఉంటుందని
నమ్మకండి. And just because you had a great start doesn't mean that you will have a great finish. మరి గొప్ప ప్రారంభం ఉంది, ముగింపు కూడా గొప్పగా ఉంటుందని మాత్రం నమ్మకండి. You saw the news. Hima Das made history by being the first Indian athlete to win the gold medal. మొన్న చూసారా 400 మీటర్స్ రేస్ లోని హిమా దాస్ అని ఒక వ్యవసాయానికి చెందిన కుటుంబానికి చెందిన ఆ యొక్క పిల్ల గోల్డ్ మెడల్ సాధించింది. But in the first 3 rounds she was not leading. మరి మొట్టమొదటి 3 రౌండ్లు చూసినప్పుడు ఆమె లీడింగ్ లో కూడా లేదు. Actually it was the American lady who is a champion who was leading. మరి మనం చూస్తే ఆ యొక్క రేస్ లో చూస్తే అమెరికన్ లో ఎవరైతే అమెరికన్ లేడీ ఉన్నదో ఆమె లీడింగ్ లో ఉన్నది. But the last lap is when she came and she won the race. ఆ లాస్ట్ రౌండ్ లోని ఆమెని దాటి ఆమె యొక్క రేస్ ని So don't quit just because you are not leading. నువ్వు ముందుకు వెళ్ళటం లేదని చెప్పి, నీ లైఫ్ ముందుకు కొనసాగింపబడటం లేదని చెప్పి నీ యొక్క లైఫ్ ని నువ్వు ఆపివేయొద్దు. Run the race with a pace that God expects you to run. నీ యొక్క జీవిత పరుగు ఎలాగ పరిగెత్తాలంటే దేవుడు ఏ విధంగా ఆశిస్తున్నాడో అట్టి విధంగా పరిగెత్తండి. Don't run based on comparison. కంపారిజన్స్ తో మాత్రము మీ యొక్క జీవిత పరుగుని మీరు చేయకండి. Just take one step at a time. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళండి. Having faith that he who began a good work in you is faithful to complete. ఎలాంటి నమ్మకం కలిగి ఉండాలంటే దేవుడు ఏ సత్క్రియ నీలో ప్రారంభించాడో క్రీస్తు దినం వరకు అది కొనసాగింపబడుతానని విశ్వాసం మీరు కలిగి ఉండాలి. So that was my start. అది నా ప్రారంభం. But for me my challenge was also the finish. మరి సవాల్ ఏమిటంటే నా ముగింపు. Imagine I have been to 244 countries. ఒక్కసారి ఊహించండి, 240 దేశములకి నేను వెళ్ళి 44. By 2010 November 244 I've been. 2010 నవంబర్ లోని నేను 244 దేశములకి నేను వెళ్ళి 1 month is left. ఒక నెల బాకీ ఉన్నది. 1 country is left. ఒక్క దేశము బాకీ ఉన్నది. The nearest country and the most difficult country. మరి చాలా దగ్గర సమీపంగా ఉన్న దేశము. And it's easier for an Indian to go to the moon than to Pakistan. మరి చంద్రమండలానికి వెళ్ళటం కూడా ఒక భారతీయుడికి సులువై ఉన్నది, కానీ పాకిస్తాన్ లో అడుగు పెట్టడం చాలా కష్టమైనది. By now I am an experienced traveler. మరి ఈ యొక్క అనుభవంతో నేను చాలా ఎక్స్పీరియన్స్డ్ ట్రావెలర్ అని So I చెప్పగలుగుతాను. went to the embassy of Pakistan and I said your country is the last country to go. మరి నేను వాళ్ళ ఎంబసీకి వెళ్ళినప్పుడు మీ దేశమే, అన్ని దేశములకు వెళ్ళాను, మీ ఒక్క దేశమే మిగిలిపోయింది, మీదే లాస్ట్ కంట్రీ. Can you please help me to get the visa so that I can finish this world record? మరి పాకిస్తాన్ కూడా వెళ్ళేలాగా మీరు నాకు సహాయం చేసి వరల్డ్ రికార్డ్ ని పూర్తి చేయలాగా నాకు సహాయం చేయండి అని They అడిగాను. said there's only 2 ways you can get your visa. మరి 2 విధములుగానే మీకు వీసా దక్కుతది. One, if you have a blood relative. ఒకవేళ నీకు రక్త సంబంధులు ఎవరైనా పాకిస్తాన్ లో ఉంటే. 2, రెండోది, if the government of Pakistan invites you. గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ ఒకవేళ నేను ఇన్వైట్ చేస్తేనే నువ్వు పాకిస్తాన్ కి వెళ్ళగలుగుతావు. Now I am a pakka South Indian. I have 0 Pakistani blood in my. నేనైతే పక్కా సౌత్ ఇండియన్, పాకిస్తాన్ బ్లడ్ అసలు ఎక్కడ లేదు నాలోని. 2, I can't even reach the government of India. Where will I reach the government of Pakistan? నేను భారతీయ ప్రభుత్వాన్ని రీచ్ కాలేకపోతున్నాను, పాకిస్తాన్ ప్రభుత్వం నేను ఎలా రీచ్ అవుతాను? So every hope that was left in me vanished. మరి ఆ ఆశ ఏదైతే ఉందో పాకిస్తాన్ కి వెళ్ళే ఆశ అదంతా మాయమైపోయింది. Now I thought, okay, let me call the immigration in Pakistan. మరి పాకిస్తాన్ లో ఉన్న ఇమిగ్రేషన్ ఆఫీస్ కి నేను ఫోన్ చేయాలని I ఆశించాను. remember making 330 phone calls. 330 phone calls in 4 days. మరి 4 రోజుల్లోని 330 సార్లు నేను ఫోన్ చేయడం జరిగింది పాకిస్తాన్ ఇమిగ్రేషన్ ఆఫీస్ కి. By now they could recognize my voice. ఇప్పటికి నేను ఫోన్ చేస్తే నేనే నా వాయిస్ ని గుర్తుపట్టి నేనే అని Just said చెప్పగలుగుతాను. hello sir. That's all they know that it is Benny calling from Bangalore. హలో సార్ అంటే చాలు, బెన్నీ ఫ్రమ్ బెంగళూరు అని వారికి తెలుసు. And every single phone call was rejected. మరి ప్రతి ఫోన్ కాల్ కూడా తృణీకరింపబడ్డది. So politically, physically, every way, it is impossible for me to go to Pakistan. మరి చూడండి, ఒకవేళ పొలిటికల్ గా కూడా ఫిజికల్ గా కూడా నేను పాకిస్తాన్ కి వెళ్ళాలంటే అది అసాధ్యముగా మారిపోయినది. And yet there are people who are nice people who are willing to help you. మరి అక్కడ కూడా చాలా మంచి వారు ఉన్నారు, నీకు సహాయం చేయాలని, సహాయం అందించాలని ఆశ కలిగి ఉన్నారు. A good way, but the wrong way. మంచి అంటే మంచి విధముగా కానీ రాంగ్ వేలోని. See, every right thing is a good thing. ఇది చాలా కాంప్లికేటెడ్ తెలుగులో చెప్పడం మీకు అర్థమైపోయి ఉంటది. So every right thing is a good thing, but every good thing is not the right thing. ప్రతి
రైట్ థింగ్ అనేది మంచిదై ఉన్నది, ప్రతి మంచిది రైట్ అయి ఉండాలని గ్యారంటీ లేదు. There was somebody who was willing to take me to the border of India and Pakistan and put my foot there and come back. మరి నన్ను ఎవరో పాకిస్తాన్ బార్డర్ వరకు తీసుకొని వెళ్ళి, ఇండియా పాకిస్తాన్ బార్డర్ మధ్యలోకి తీసుకొని వెళ్ళి నా కాలు అక్కడ పెట్టి వెనకకు తీసుకునేలాగా సహాయం చేయడానికి కూడా అంగీకరించారు. It's a good thing but not the right thing. అది మంచిది కానీ అది కరెక్ట్ విషయం కాదు. The question is, does God need help? కానీ ప్రశ్న ఏమిటంటే దేవునికి సహాయం అవసరమా? Sometimes we find shortcuts to help God. మనకు కొన్నిసార్లు షార్ట్ కట్స్ వెతుకుతాం దేవునికే మనం సహాయం చేస్తున్నట్లు. Is God so weak that he needs our help? అంటే దేవుడు అంత బలహీనుడా మన సహాయం ఆయనకి కావాల్సి వచ్చినది? It's easy to talk now. ఇప్పుడు మాట్లాడటం చాలా ఈజీ. But when you are in that situation, you can't talk like this. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఇటు విధంగా మాట్లాడలేవు. You know, it's very hard. చాలా కష్టముగా ఉంటుంది. And the worst thing is when somebody says, brother, I'll be praying for you. That's the last thing you want to hear. చివరిగా మనం ఏం వినదలుచుకోవాలి, మనం ఏం వింటాము? బ్రదర్ ఏం పర్వాలేదు బ్రదర్, నీ కొరకు నేను ప్రేయర్ చేస్తాను. And then they know few verses, they quote these verses. మరి కొన్ని వచనములు వారికి తెలిసి ఉంటది, బైబిల్లో చాలా గొప్పగా ఆ వచనాలు చెప్పేస్తూ I'll ఉంటారు. tell you, when you're going through fire, it is very difficult to have faith. మరి నువ్వు ఎప్పుడైతే అగ్నిలోని నడుస్తున్నావో విశ్వాసము కలిగి ఉండటం అనేది చాలా కష్టం. It's easy to advise about faith than to walk in faith. అసలు విశ్వాసము గురించి ఒక సలహా ఇవ్వటము చాలా సులభమైనది, కానీ విశ్వాసంలో నడవటం అనేది చాలా కష్టం. I said, God, every hope, every door I knock, everything is closed. నాయనా, ప్రతి తలుపుని నేను తట్టాను, ప్రతి ఒక్కరికి నేను పిలుపుని ఇచ్చాను, ఏ ఒక్క ద్వారం కూడా తెరవబడలేదు. I want to do the right thing, but I have no hope left. నేను కరెక్ట్ గా నేను చేయాలనుకుంటున్నాను, రైట్ వేలో రైట్ మార్గంలో నేను వెళ్ళాలనుకుంటున్నాను, కానీ నేను నిరాశ కలిగి ఉన్నాను నాయన. And God says, I still have a plan. దేవుడు అప్పుడు ఏమంటున్నాడంటే, నేను నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాను. So in the midst of your hopelessness, నీ యొక్క ఆ యొక్క నిరాశకరమైన పరిస్థితుల్లోని you still surrender to God. నీవు దేవునికి నువ్వు సమర్పించుకో. Even when you have run out of all your options, God still has an option. నీ సమస్త ఆప్షన్లు, నీ అవకాశాలు, నీ ఏవైతే ఉన్నాయో అన్ని ఒకవేళ అయిపోయినా కూడా నిన్ను నువ్వు దేవునికి సమర్పించు. If all your doors are closed, God still has a window that is open. అన్ని ద్వారములు నీ జీవితంలో మూయబడినా కూడా దేవుడు ఏదో ఒక ద్వారము లేకపోతే ఒక కిటికీ అయినా నీ కోసం తెరుస్తాడు. And the best for me was the way God paints your closing, the finishing part of your story. మరి దేవుడు నీ యొక్క ముగింపును ఎంత అందంగా చిత్రీకరిస్తాడో చూడండి. Many times he brings the answer from the most unassuming situation. మరి చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో నుండే దేవుడు జవాబుని తీసుకొని వస్తాడు, ఉత్తరం ఇస్తాడు. So of all the places, I was in North Korea. నేను అన్ని దేశముల కంటే నేను నార్త్ కొరియాలో ఉన్నాను. And it was a 43-story building where I was put up. 43 అంతస్తుల భవనములో నేను ఉంటున్నాను. And in this, I was staying at the 32nd floor. మరి 32వ అంతస్తులో నేను ఉంటున్నాను ఆ హోటల్లోనే. I took a lift. నేను లిఫ్ట్ తీసుకొని వెళ్తున్నాను. Now you see, yesterday I came for a conference. నేను నిన్న ఒక కాన్ఫరెన్స్ కోసం హైదరాబాద్కి వచ్చి ఉన్నాను. And I met a lot of people. చాలా మంది నేను కలిశాను. And we stayed on the 15th floor. నేను 15వ అంతస్తులో ఉన్నాను. And I'll tell you, not even once I met the same person. ఒక్కసారి కూడా అదే మళ్ళా ఆ వ్యక్తిని నేను చూడలేదు. So and only 15 floors. 15 అంతస్తులే. This is 43 story. ఇది నార్త్ కొరియాలోని 43 అంతస్తుల భవనం. So I took a lift. నేను లిఫ్ట్ తీసుకొని వెళ్ళాను. I came out on the 32nd floor. 32వ అంతస్తులో నేను దిగాను, బయటకు వచ్చాను. And two men are walking into the lift. 2 వ్యక్తులు ఆ లిఫ్ట్ లోకి వస్తున్నారు. And I heard them speak and I thought it was Hindi. మరి నేను వాళ్ళ మాటలు విన్నప్పుడు వీరు ఏదో హిందీ భాష మాట్లాడుతున్నారు. And I was shocked. Somebody speaking in Hindi in North Korea. So I turned around and I said, "Wow, आप हिंदी में बात कर रहे हैं." నేను ఆ మాటలు విన్నప్పుడు షాక్ అయిపోయాను. నార్త్ కొరియాలో హిందీ మాట్లాడేవారు ఎవరున్నారబ్బా అని వాళ్ళు చూసినప్పుడు మీరు హిందీలో మాట్లాడుతున్నారా? And then they said, "No, this is not Hindi. This is Urdu." ఇది హిందీ కాదు, ఉర్దూ అని చెప్పడం జరిగింది. So then I asked them. No, they asked me, "Who are you?" అప్పుడు నన్ను వాళ్ళు ప్రశ్నించారు, నువ్వు ఎవరు అని. So I told them who I am. నేను ఎవరు అయి ఉన్నానో వారికి చెప్పి ఉన్నాను. Then I asked them, "Who are you?" మీరు ఎవరు అని నేను వారిని ప్రశ్నించాను. Then they said, "We are the official delegation from the Parliament of Pakistan." హల్లెలూయా! దేవునికి చప్పట్లు కొడదాం. ఆ దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. అప్పుడు
అప్పుడు వారి ఇద్దరిని అడిగినప్పుడు మీరు ఎవరై ఉన్నారంటే పాకిస్తాన్ డెలిగేషన్ నుంచి మేము పంపబడిన వారమై ఉన్నాము అని So I చెప్పారు. know that your country is the last country for me to మీ go. దేశము చివరి దేశం మిగిలిపోయింది, నేను వెళ్ళవలసి ఉన్నది. So they gave me the room number and they said meet us at 10 o'clock in the night. మరి వారు రూమ్ నంబర్ ఇచ్చి 10 గంటలు రాత్రి 10 గంటలకు మీరు మమ్మల్ని కలవండి అని చెప్పడం జరిగింది. So when I checked the room number, I was amazed. It was diagonally opposite to my room. వాళ్ళ రూమ్ కూడా నా రూమ్ కి ఎదురుగానే ఉన్నది. రూమ్ నంబర్ చెక్ చేసుకున్నప్పుడు దేవునికి స్తోత్రం. It's just literally impossible to plan something like this. ఇలాగ మనం ప్లాన్ చేసుకోవటం అవుతుందా? మనం ప్లాన్ చేసినా జరుగుతుందా? You can plan it in a Bollywood or a Tollywood movie, but not in reality. నన్ను ఇన్వాల్వ్ చేయకండి. ఓకే, But it's just literally impossible in reality. నిజంగా వాస్తవంగా ఇది జరగటం In అసంభవం. a 43-story hotel, 43 అంతస్తుల భవనం ఊహించండి. diagonally opposite to your నా room. రూమ్ కి ఎదురుగా వారు ఉండటం అనేది. So I took the guitar at 10 o'clock in the night మరి రాత్రి 10 గంటలకి నా గిటార్ తీసుకొని వెళ్ళాను. and I went into the enemy's camp. నేను నా శత్రువుల యొక్క క్యాంప్ లోకి నేను అడుగు పెట్టాను. That's how the Indian news portrays things. మరి ఇండియన్ న్యూస్ అటు విధంగానే చెప్తుంది. But so when I went and played, నేను ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి నా గిటార్ ప్లే చేశానో, the Spirit of the Lord came into the room. ఆమేన్, దేవుని ఆత్మ దిగొచ్చినది. And there was so much of favor and friendship that was made. దేవుని యొక్క అనుగ్రహం ఎంత గొప్పగా ఉన్నదో ఆ సమయంలో. And the man opposite to me నా ఎదురుగా ఉన్న వ్యక్తి happened to be the Speaker of the Parliament of Pakistan. మరి పార్లమెంట్ స్పీకర్ గా, పాకిస్తాన్ పార్లమెంట్ స్పీకర్ అయి ఉన్నాడు ఆ వ్యక్తి. ఎవరైతే And సహోదరుడు కలిసాడు. he said, don't worry about the visa. It will be my responsibility to get that done for మీరు you. వీసా గురించి ఆలోచించకండి, నా బాధ్యత నేను పాకిస్తాన్ కి తీసుకురావటం When అని it was చెప్పాడు. due time that I came back to India and he went back to Pakistan, కొంతకాలం తర్వాత నేను ఇండియాకి వచ్చాను, ఆయన పాకిస్తాన్ కి వెళ్ళాడు. he calls up the ambassador of Pakistan అంబాసిడర్ ఆఫ్ పాకిస్తాన్ కి ఆయన ఫోన్ చేసి, and he said, Benny is my friend, give him the visa. బెన్నీ నా సహోదరుడు, ఆయనకి వీసా ఇవ్వండి. హల్లెలూయా. దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రాలు. But the story does not end there. అక్కడతో ఈ కథ సమాప్తము కాదు. So the ambassador calls me అంబాసిడర్ ఫోన్ చేశాడు నాకు. and he says, Benny, the speaker just called me స్పీకర్ నాకు ఇప్పుడు ఫోన్ చేశారు. and I've asked the visa officer to issue your visa. నేను వీసా ఆఫీసర్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను, నీకు వీసా ఇవ్వమని. Come to the embassy in 5 minutes, your visa will be issued. 5 నిమిషాల్లో ఎంబసీకి రాని వీసా రెడీ అయి ఉంటుంది. Now this visa officer was the one who told me you will never get your visa. మరి ఎవరైతే వీసా ఇష్యూ చేస్తున్నాడో ఆ వీసా ఆఫీసర్ చెప్పుడు నీకు లైఫ్ లో వీసా దొరకదు. Every time I called him, he said you will never get your visa. ప్రతిసారి నేను ఫోన్ చేసినప్పుడు నీకు వీసా రాదన్నాడు. Imagine the same man who had the power not to give the visa had to obey the command to issue my visa. ఎవడైతే వీసా ఇవ్వనన్నాడో వాడి చేతనే వీసా ఇప్పించడం జరిగింది. Many times when people are bad to us, we give up. చాలా సార్లు మనం ఏమంటే ఒక వ్యక్తి మన పట్ల చెడ్డగా ఒకవేళ ప్రవర్తిస్తుందంటే ఆ వ్యక్తి పట్ల మనం సహనాన్ని కోల్పోయి ఇంకా వ్యక్తితో మనకి ఏం పని ఉండదు అని మనం భావిస్తూ Do ఉంటాం. you have faith that God can change that person? నీకు నమ్మకం ఉన్నదా అలాంటి వ్యక్తిని కూడా దేవుడు Do మార్చగలుగుతాడని? you have faith that God can use the same person to build you up? నీకు నమ్మకం ఉన్నదా ఏ వ్యక్తి అయితే నిన్ను తృణీకరించాడో ఆ వ్యక్తి చేత తిరిగి నీ జీవితాన్ని కట్టగలుగుతాడని? See, that is the power of God. అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. He is the God of our friends and God of our enemies దేవుడు also. మన స్నేహితులు దేవుడై ఉన్నాడు, శత్రువులు దేవుడై ఉన్నాడు. He is the God of everyone. ఆయన సమస్త మానవాళికి దేవుడై ఉన్నాడు. Whether they acknowledge him or no, he వాడు is God. గుర్తించినా కూడా గుర్తించకపోయినా కూడా ఆయన దేవుడై ఉన్నాడు. When you're walking through fire, నువ్వు ఎప్పుడైతే అగ్నిలో నడుస్తున్నావో, when you're walking through pain and disappointment, నువ్వు ఎప్పుడైతే కష్టంలో నొప్పిలో నేను నిరాశతో నడుస్తున్నావో, more than having faith in your failure, have faith in God who can నీ turn యొక్క it. పరిస్థితుల మీద విశ్వాసం కన్నా దేవుని యందు, ఆ పరిస్థితుల కన్నా దేవుని యందు విశ్వాసం ఉంచండి. Don't give up, తెలుగులో ఏమంటారు? ఓటమి అంగీకరించకండి, but have faith in God. దేవుని యందు నమ్మిక కలిగి ఉండండి. So on that day, ఆ రోజు 10 o'clock, I reported to the Pakistan embassy. 10 గంటలకి పాకిస్తాన్ ఎంబసీకి నేను రిపోర్ట్ చేయడం I జరిగింది. got my visa. నా వీసా దక్కింది నాకు. I took a lot of money thinking it's a very expensive visa. నేను చాలా డబ్బులు తీసుకొని వెళ్ళాను, వీసా చాలా ఖరీదైనది అనుకుని. Because it's so difficult. So the more difficult it is, the more expensive it is. చాలా వీసా సహజంగా ఏమిటంటే కష్టమైతే ఎక్కువ డబ్బులు అవుతుందని నేను నమ్మకం కలిగి ఉన్నాను. I was shocked. నేను షాక్ అయిపోయాను. The visa fees was 15 rupees. అంత డబ్బులు తీసుకొని వెళ్తే వీసా ఫీ తిరిగి చూస్తే 15 రూపాయలు అయి ఉన్నది. So I said,
100 rupees is what I have, the lowest denomination. మరి 100 రూపాయల కన్నా తక్కువ నోటు నా దగ్గర లేదు అని ఆ వీసా ఆఫీసర్ చెప్పడం He జరిగింది. said, we don't have change. నా దగ్గర చిల్లర లేదు అన్నాడు. I said, keep the change. చిల్లర ఉంచుకొని అయినా అన్నాడు. But you see, it was, everything is just, God brings laughter into this painful situation. చూడండి, ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నవ్వుని పుట్టించగలుగుతాడు, సంతోషము కలిగించగలుగుతాడు. ఎంత నొప్పిలో నుండైనా దేవుడు మనకి ఆనందముని కలుగ చేయగలుగుతాడు. By 1 o'clock, I went and bought my ticket. 1 గంటకి వెళ్ళి నేను టికెట్ కొనుక్కున్నాను పాకిస్తాన్. 1:30 I reported to the airport. 1:30 ఎయిర్పోర్ట్ కి వెళ్ళాను. 3:30 the flight took off. 3:30కి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయింది. 5:30 I arrived in Karachi. 5:30కి నేను పాకిస్తాన్ కరాచీలో ల్యాండ్ అయ్యాను. And I broke the world record. నేను వరల్డ్ రికార్డింగ్ It took faith. దీనికి అన్నిటికీ ఏమిటి? విశ్వాసం. Yes, there was intelligence, తెలివి, there was money, డబ్బు, there was experience, అనుభవము, influence. మరి ఇన్ఫ్లుయెన్స్ ఏమంటారు? పలుకుబడి, ప్రభావం. Yes, all these things were involved. అన్ని ఈ విషయంలో కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి But ఉన్నాయి. the greatest was faith. అన్నిటికన్నా గొప్పది విశ్వాసం. If there was no faith, I would have given up. ఒకవేళ నాకు నిజంగా విశ్వాసం లేకపోయి ఉంటే నేను నమ్మకము కలిగి You might have tried ఉండేవాడిని. and tried and tried. నేను మీరు ప్రయత్నించి ఉండొచ్చు. But faith gives you the hope to believe that I can give another try. మరి విశ్వాసం మీకు ఏం ఆశ కలిగిస్తుందంటే ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ టైం నేను జయించగలుగుతాను. I know that. నమ్మకం మీకు I know కలుగజేస్తాడు. that in His time He will make all things beautiful. ఆయన సమయంలో సమస్తము మీకు దేవుడు అంగీకారముగా ఏర్పాటు I have so చేస్తాడు. many stories. ఎన్నో కథలు నా దగ్గర ఉన్నాయి. I'll just close with one last story. ఒక్క చివరి కథతో నేను Now I like to ముగిస్తాను. share impossible stories. నేను అసాధ్యమైన కథలు పంచుకోవడానికి ఇష్టపడతాను. Simple, impossible stories. చాలా సింపుల్ అసాధ్యమైన కథలు. And because it's just, it can't work together, simple and impossible. అసలు సింపుల్ అండ్ ఇంపాసిబుల్ అనేది రెండు చూస్తే అసలు వర్క్ అవ్వదు. See, for example, one country was called Montenegro. ఒక దేశము పేరు మాంటినీగ్రో అనే దేశము. It is a brand new country in Europe. యూరోప్ లో అది ఒక కొత్త దేశముగా ఏర్పరచబడింది. And I cannot go to that country because they don't have an embassy in India. ఆ దేశానికి వెళ్ళాలంటే ఇండియాలో కూడా ఎంబసీ లేదు. So I flew to America to apply for visa to go to Europe. మరి నేను అమెరికాకి వెళ్ళి అక్కడ ఆ దేశానికి యూరోప్ కి వెళ్ళడానికి అక్కడ వీసా అప్లై చేశాను నేను. So when I arrived, I sent my passport across to the embassy. నేను అక్కడికి వచ్చినప్పుడు ఆ ఎంబసీకి, యూరోప్ ఎంబసీకి నా పాస్పోర్ట్ అందజేశాను. And I just thought, let me look at the calendar of the holidays. నేను హాలిడే క్యాలెండర్స్ చూడటం ప్రారంభించాను. When I saw that, I was surprised that Montenegro is celebrating Good Friday and Easter. మరి నేను చూసినప్పుడు మాంటినీగ్రో అనే కొత్త దేశము గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సెలబ్రేట్ But చేసుకుంటుంది. according to the Orthodox calendar, కానీ ఆర్థోడాక్స్ క్యాలెండర్ ప్రకారం చేస్తున్నది. which means 15 days they are closed. మరి 15 రోజులు వారు ఆ యొక్క ఎంబసీ ముయ్యవేయబడుతుంది. But I'm there in the country in America only for 3 days. మరి అమెరికాలోనే నేను 3 రోజులేనే ఉన్నాను. I said, God, now how can I travel? దేవాకి మాంటినీగ్రోకి నేను ఏ విధంగా ప్రయాణించగలుగుతాను? 15 days they closed. 15 రోజులు వారి ఎంబసీ ముయ్యవేయబడింది. So I called the postal department to return my passport. పోస్టల్ డిపార్ట్మెంట్ ఫోన్ చేసి నా పాస్పోర్ట్ వెనక్కి తెచ్చియండి అని They said the passport is already left our office, so it cannot be returned. పాస్పోర్ట్ ఆల్రెడీ మా ఆఫీస్ నుండి వెళ్ళిపోయింది, నీకు తిరిగి అందజేయటం అసాధ్యము. I called the airline to see if they can change my seats. ఎయిర్లైన్ ఫోన్ చేశాను, Dates. నా యొక్క ప్రయాణం యొక్క డేట్ మార్చగలుగుతారో లేదో. It was a peak season, nothing could be changed. మరి అసాధ్యం అన్నారు ఎయిర్లైన్స్ వారు కూడా. Because the only seats available were business class, which was too expensive. మరి అక్కడ ఉన్న సీట్స్ అవైలబుల్ సీట్స్ ఏంటంటే బిజినెస్ క్లాస్, అది కూడా చాలా ఖరీదైన మరి టికెట్. I was completely confused. నేను చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను. And at a time normally I traveled 15 countries. నేను ఒకసారి దాదాపు ప్రయాణిస్తే 15 దేశాలకి నేను ప్రయాణం. So this one ticket is going to disrupt my entire travels. మరి ఒక్క టికెట్ ఈ 15 దేశాలు ట్రావెల్ ని పాడు చేస్తుంది. And I was just sitting broken, not knowing what to do. మరి నేను చాలా నిరాశతో కూర్చొని ఏం చేయాలో అనే ఆలోచనలో నేను ఉన్నాను. A young boy comes to me and says, "Uncle, I think we should pray." ఒక చిన్న కుమారుడు బాలుడు నా దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చాడు. I said, "That's a good idea." అది చాలా మంచి సలహా. You see, when we are experienced, we put God in the last place. Come again, brother. When we are experienced,
we put God in the last మనకి place. ఎక్కువ అనుభవం ఉంటే దేవునికి లాస్ట్ ప్లేస్ ఇవ్వడం జరుగుతుంది. Even if we pray for the sake of praying, not because God can answer. మనం ఎందుకు ప్రార్థన చేస్తామంటే ప్రార్థన చేయాలి కాబట్టి ప్రార్థన చేస్తాం. దేవుడు ప్రార్థన మనకి జవాబిస్తాడని ఆలోచనతో మనం ప్రార్థన We might pray, but we put more faith in the rational things. మరి మనం ప్రార్థన చేసినప్పుడు ఆ పరిస్థితుల మీదనే మన యొక్క ఆలోచన పెడతాము. So I prayed. సో నేను ప్రార్థన I said, చేశాను. God, I have lost all hope in every direction. నేను అన్ని విధములుగా నిరాశపడి ఉన్నాను నాయన తండ్రి. So I tried everything possible. There is no way that I can get. అన్ని విధములుగా నేను ప్రయత్నించాను ఆ యొక్క దేశానికి వెళ్ళడానికి. And all that God said was, Benny, make a phone call to the embassy at 10 o'clock in the morning. అప్పుడు దేవుడు బెనీ రేపు 10 గంటలకి ఆ ఎంబసీకి నువ్వు ఫోన్ చేయాలి దేవుడు చెప్పాడు. I said, God, it is foolish because the embassy is closed for 15 days. దేవా అది ఎలాగా సాధ్యం అవుతుంది దేవా? అది వెర్రితనంగా ఉంటుంది. అది ఆఫీస్ ముయ్యబడింది 15 రోజులకి. And he said, just make a phone call. నువ్వు ఫోన్ కాల్ చేయాలి దేవుడు. I'll tell you many times, faith is meaningless. కొన్నిసార్లు నిజంగా విశ్వాసంకి అసలు ఏం అర్థం కూడా ఉండదు. There is no way you can explain. అసలు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా నీ దగ్గర ఏమీ ఉండదు. But one thing I know, when you obey God, you will be victorious. ఎప్పుడైతే నువ్వు దేవునికి విధేయుడుగా ఉంటావో నువ్వు జయప్రదంగా ఉంటావు. So you cannot explain every bit. నువ్వు అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయలేవు. But you need to experience faith. నువ్వు విశ్వాసం అనే అనుభవంలో కలిగి ఉండాలి. So I called at 10 o'clock in the నేను morning. 10 గంటల ఉదయాన్ని ఫోన్ చేశాను ఎంబసీకి. A man picked up the ఒక call. వ్యక్తి ఫోన్ ఎత్తాడు. So I told him, I'm Benny Prasad and this is my situation. నేను బెనీ ప్రసాద్, ఇది నా పరిస్థితి. And that man said, this is Hamid, the ambassador, and I know about you. నేను హమీద్, అంబాసిడర్ ఆఫ్ ఆయా దేశం అంబాసిడర్, నీ గురించి నేను చాలా విని ఉన్నాను. Because you have already sent an email about the inquiry of the visa. మరి నువ్వు ఆల్రెడీ దీనికి ముందే ఈమెయిల్ పంపించావు, నీకు వీసా కావాలని ఎంక్వైరీ పంపించావు. ఆ విషయం కూడా నా దగ్గర ఉన్నది. Yes, but the embassy is closed for 15 days. మరి ఎంబసీ 15 రోజులకి ముయ్యవేయబడింది. I forgot a document. ఆ డాక్యుమెంట్ ని నేను మర్చిపోయాను. And so to pick up a document, I came to the embassy at 10 o'clock in the morning. సో ఏ డాక్యుమెంట్ అయితే నేను మర్చిపోయాను, ఉదయం 10 గంటలకి నీ డాక్యుమెంట్ ని పికప్ చేసుకోవడానికి నేను ఎంబసీకి వచ్చాను. No, not my document. Any document. ఏదో ఒక డాక్యుమెంట్, ఆ దేవుని స్తోత్రం. So I just came to pick up a document. ఒక డాక్యుమెంట్ ని పికప్ చేసుకోవడానికి నేను 10 గంటలకు ఆఫీస్కి వచ్చాను. And the phone rang at the same time. అదే సమయంలో ఫోన్ మోగింది. And something in me said, pick up the call. నాలో ఏదో చెప్పింది, ఆ ఫోన్ ఎత్తు అని. He says, don't worry, I will wait for your passport to come. నువ్వు ఏమి చింతించకు, నీ పాస్పోర్ట్ వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను. I will stamp your passport and personally go to the post office and mail it back to you. నేను పర్సనల్ గా నీ పాస్పోర్ట్ స్టాంప్ చేసి పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళి నేనే నీకు మెయిల్ చేస్తాను నీ And I పాస్పోర్ట్. got the passport in time so I could fly out. అప్పుడు పాస్పోర్ట్ కూడా అనుకున్న సమయంలో నాకు చేరింది. నేను ప్రయాణించగలిగాను. Intellectually you can't make up this story. అసలు వాస్తవంగా మనం ఏ విధంగా ఆలోచించినా కూడా, ఎంత జ్ఞానంగా మనం ఆలోచించినా కూడా ఈ కథలు మనము ఊహించలేము. And please don't make up this as a practice saying every time I call at 10 o'clock God will answer. That is not true. మరి ఇది ఒక ప్రాక్టీస్ గా చేసుకోకండి. 10 గంటలకు నేను ఫోన్ చేస్తే అవతల ఫోన్ ఎత్తులని గ్యారంటీ ఏమీ లేదు. This is my story. ఇది ఆయన కథ. You should have your own story. నీకు నీ సొంత కథ ఉండాలి. You should have your own walk with Jesus. నీ యొక్క పర్సనల్ నడక దేవునితో కలిగి Your ఉండాలి. own faith. నీ సొంత విశ్వాసం నీకు ఉండాలి. Believing without seeing. చూడకుండా నమ్మటం అనే విశ్వాసం నీకు ఉండాలి. Obeying His voice even when it makes no sense. అసలు ఆయన స్వరము ఒకవేళ పరిస్థితులకు అనుకూలంగా లేకపోయినా ఆయన స్వరము వినులాగా మనం ఉండాలి. You will be an example like Bartimaeus. మరి నువ్వు కూడా బార్తిమస్ లాగా ఒక ఉదాహరణ అయి ఉంటావు. What is the cloak that is holding you? ఏ వస్త్రము నిన్ను ఆపేస్తుంది అనే ప్రశ్నని మీ ముందు నేను ఉంచుతున్నాను. You should ask the Lord to help you to throw off that cloak. ఏ వస్త్రము ప్రార్థనలో అడగండి, దేవుణ్ణి అడగండి, యేసుక్రీస్తు ప్రభువుని అడగండి. తండ్రి నీ దగ్గరికి రావడానికి, విశ్వాసములో నీ దగ్గరికి చేరడానికి ఏ వస్త్రము నన్ను ఆపివేస్తుంది, అడ్డుకుంటుంది? ప్రశ్నించండి. Probably it's a wrong relationship that you are in. బహుశా నీ యొక్క అనుభవం దేవునితో సరిగా లేదేమో. Might be it's a habit. బహుశా అది నీ అలవాటేమో. Might be it is something to do with your financial lifestyle. నీ డబ్బేమో. Might be something that you're doing in the dark, in the secret. మరి రహస్యముగా నువ్వు చేస్తున్న తప్పుడు పనులేమో. Might be you know that what you're doing wrong and yet you are doing it because you think there is no way out. మరి నువ్వు చేస్తుంది తప్పని తెలిసి కూడా మరి వేరే మార్గము లేదని చేస్తున్నావా? Step out in faith.
అడుగుపెట్టు విశ్వాసములో. And obey the right voice. అండ్ నిజమైన స్వరానికి లోబడు. And I believe that one day He will make you the head and not the tail. ఒక దినం దేవుడు మిమ్మల్ని తలగా చేయబోతున్నాడు, తోకగా కాదు. Let's close our eyes, please. తలలు వంచుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం నాయన తండ్రి, పరిశుద్ధుడా. అవును నాయన తండ్రి, మనిషికి అసాధ్యమైనది నీకు సాధ్యము నాయన తండ్రి. నీ వాక్యము సెలవిస్తుంది నాయన ప్రభువా, నమ్మటము నీ వశమైతే నమ్ము వారికి సమస్తము సాధ్యము. అటువంటి నమ్మకం కలిగిన విశ్వాసము మాకు కలుగజేయమని మేము బ్రతిమాలుతున్నాము నాయన ప్రభువా. నాయన నీ యొక్క మాటకి లోబడినందుకు బెని ప్రసాద్ ఈ కుమారుడిని నాయన ప్రభువా ఎంత గొప్పగా దీవించావు, ఆశీర్వదించావు. అసాధ్యమైన కార్యములు కూడా ఆ బిడ్డ జీవితంలో నువ్వు చేసి ఈ లోకంలో ఒక తలగా నిలబెట్టుకున్నావు నాయన ప్రభువా. అటువంటి నాయన తండ్రి అనుభవము మేము కూడా కోరుకుంటున్నాము నాయన తండ్రి. అటువంటి అనుభవంలో నడుచులాగా విశ్వాసము మాకు కలుగు చేయండి నాయన ప్రభువా. నీ వాక్యము సెలవిస్తుంది, ఆవగించంత విశ్వాసం మీలో ఉన్న ఎడల ఈ కొండని ఇక్కడి నుంచి తొలగిపోవంటే అది సముద్రంలోకి పడివేయగలుగుతుంది నీ విశ్వాసము. అటువంటి విశ్వాసము మాకు ఈ దినము కలుగ చేయమని నాయన తండ్రి ఈ సాక్ష్యము ద్వారా మేము కోరుకుంటున్నాము నాయన ప్రభువా. అటువంటి అనుభూతిని మేము కూడా అనేకులకి పంచుకునేలాగా నాయన తండ్రి అవకాశము మా జీవితంలో కూడా మీరు ఏర్పరచమని మేము బ్రతిమాలుతున్నాము నాయన తండ్రి. నాయన ఇంతవరకు నాయన ప్రభువా నీవు బిడ్డ జీవితంలో చేసిన కార్యములను బట్టి నాయన ప్రభువా మేము ఎంతగానో ఆనందిస్తున్నాము. దీని ద్వారా నాయన తండ్రి మేము ఎంతో నేర్చుకొని ఉన్నాము, బలపరచబడి ఉన్నాము నాయన తండ్రి. ఈ బిడ్డని నాయన తండ్రి ఇంకా గొప్పగా రాబో కాలంలో కూడా వాడుకోమని మేము బ్రతిమాలుతున్నాము నాయన ప్రభువా. నీ యావత్తు చిత్తము ఈ బిడ్డ జీవితంలో మా జీవితంలో జరిగే వరకు నీ కను దృష్టిలో నుండి మేము తప్పిపోకుండా నిలబడేలాగా కృపని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభు. నాయన ఇంత గొప్ప సాక్ష్యము మా మధ్యలో నాయన తండ్రి బిడ్డ చెప్పినందుకు మహిమ ఘనత ప్రభావం నీకు చెల్లిస్తున్నాము నాయన తండ్రి. ఆ కుమారుడు నాయన తండ్రి అన్ని విషయంలో నీకు లోబడినందుకు నాయన ప్రభువా అత్యధికము జయము నువ్వు ఇచ్చావు. అటువంటి అత్యధికమైన విజయములో మేము కూడా నడుచులాగా సహాయం మాకు దయచేయండి. అవును నాయన తండ్రి, మానవ దృష్టికి ఇది అసాధ్యము, లోకము దృష్టికి నీకు ఇది అసాధ్యము. కానీ నాయన సర్వలోక సృష్టికర్త అయిన నీకు అసాధ్యమైనది ఏంటి నాయన ప్రభు? మాకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధము నిలవదు అని నువ్వు చెప్పి ఉన్నావు నాయన ప్రభు. నాయన దేవుడు నీ పక్షం ఉండగా నీకు విరోధి ఎవరు అని చెప్పి ఉన్నావు. ఎన్ని చక్కటి మాటలు నాయన తండ్రి సాక్ష్యం ద్వారా మేము వినగలిగాము. ఎవరైతే కుదరదో ఆయన చేతనే తిరిగి సహాయం అందించిన గొప్ప దేవా నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన తండ్రి. అందుకని అనున్నావు నాయన ప్రభా, నీ శత్రువుల కొరకు నువ్వు ప్రార్థించు. ఒకరోజు ఆ శత్రువే నీకు సహాయం చేయలాగా నేను చేస్తానే అని నువ్వు ఈ సాక్ష్యము ద్వారా మాకు నేర్పించినందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. Yes Lord, we will pray for our enemies because you can use our enemies, Father, to build us back also, Lord. There is nothing impossible with you, my Lord. మీరు మా దేవుడు అయి ఉన్నందుకు, మీరు మా రక్షకుడు అయి ఉన్నందుకు, మీరు మా కాపరి అయి ఉన్నందుకు, మీరు మా సమస్తం అయి ఉన్నందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ బెని ప్రసాద్ గారిని, వారు భార్యని, వారి ఇంటి వారందరినీ పాదము చెంత చేరుస్తున్నామని ఆయన వారు అడుగుపెట్టు ప్రతి స్థలములోనైనా ప్రభా గొప్ప కార్యములు జరుగులాగా కృపని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ సంఘములో ఈ సాక్ష్యం వినులాగా ఈ దినం మీరు మాకు ఏర్పాటు చేసిన ఈ తరుణాన్ని బట్టి మరొకసారి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మిక్కిలి వినయముతో నీ కుమారుడైన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.